अखण्डमण्डलाकारं व्याप्तं चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్న పరమాత్మ ఏమన్నాడంటే సదేవ సౌమ్యే ఇదమగ్రే ఆసీత్. మొట్టమొదట సత్ అనేటువంటి ఒక పదార్థం ఉంది. ఓ సౌమ్యుడా అని మన్ని పిలిచాడు. సౌమ్యుడా అంటే అందరూ మూడింటి వెంట పరిగెత్తుతుంటే నీవు మాత్రం ఆ మూడు కాదని నా దగ్గరికి వచ్చావు, అందుకని నేను సౌమ్య అంటున్నాను. ఇదం అగ్రే ఆసీత్ అన్నాడు. ఇదం అంటే ఇది. ఇది ఈ సత్ అనేది పదార్థం అగ్రే ఆసీత్ మొట్టమొదట ఉన్నది. మొట్టమొదట ఉన్నది అని చెప్పడంలోనే ఆ ఉన్నదాన్ని నేను కదా గమనించింది, కాబట్టి నేను ఉన్నాను అని చెప్తున్నాడు. ఉన్నది ఏ వస్తువైనా ఉన్నది అని చెప్పాలంటే దానికంటే ముందు ఎవరు ఉండాలి? నేను ఉండాలి కదా. ఆ నా పేరు చిత్, ఆ ఉన్నదాని పేరు సత్. అందుకని అది మ్యాటరు. ఎందుకంటే ఉన్నది అని దాన్ని గుర్తిస్తున్న నేను చిత్. కానీ సచ్చిత్తులు కాకుండా అక్కడ సచ్చిత్తులే ఉన్నాయి, ఇక్కడైతే మ్యాటరు ఎనర్జీ ఉన్నది. ఆ మ్యాటర్ని జగత్ అన్నాం, ఈ ఎనర్జీని జీవుడు అన్నాం కదా. ఎనర్జీ పేరు జీవుడు, మ్యాటర్ పేరు జగత్తు. ఎందుకండి మేమందరం కూడా జీవుళ్ళే కదా. మీరందరూ జీవుళ్ళే, కానీ మీలో నాకు కనిపిస్తున్నది మాత్రం మ్యాటరే. మీ అందరూ నాకు మ్యాటర్గానే కనిపిస్తున్నారు. మీలో జీవుడు ఉన్నాడని నాకు తెలియదు. ఎప్పుడు ఎవడికి తెలుస్తోంది? నాలో ఉన్నవాడికి. నీవు తలకాయ తిప్పితేనో, చెయ్యి తిప్పితేనో, కదిలితేనో కదా, అర్థం చేసుకున్నట్టుగా మొహం పెడితేనో అప్పుడు నాకు వీడిలో బతికున్నాడు వీడు అని తెలుసు. లేకపోతే మీరందరూ ఎవరిగా కనపడతారు? నాకు మ్యాటర్గా కనబడతారు. మ్యాటర్ అంటే ఆ గోడకి మీకు తేడా లేదు. ఏమండి మమ్మల్ని అంత అధ్వానం చేసే స్త్రీ గోడకి మాకు తేడా లేదంటున్నారు. నిజంగా తేడా లేదు. ఎందుకు తేడా లేదో చెప్పనా? గోడ 5 భూతాలతో తయారైంది, ఏ గోడైనా కదా. అది ఇంతకు ముందు లేదు, తర్వాత 100 ఏళ్ల తర్వాత ఉండదు. మీరు కూడా ఇంతకు ముందు లేరు, 100 ఏళ్ల తర్వాత మీరు కూడా ఉండరు కదా. అది 5 భూతాలతో తయారైంది, మనము 5 భూతాలతోనే తయారైనాం కదా. దానికి లైఫ్ టైం అని ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు అది బతికుంది కాబట్టి ఈ పైన ఉన్న టాపుని ఇది మోస్తున్నది. ఇది చచ్చిపోయింది అనుకో, అప్పుడేమవుతుంది? అది కూలిపోతుంది. దీన్ని నిలబెట్టేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి ఇప్పటి వరకు ఉంది, తర్వాత ఇది పోయింది.
మిమ్మల్ని కూడా కూర్చోబెడుతున్న శక్తి ఏదైతే ఉందో అది మీ లోపల ఉంది, దాని లోపల ఉన్నట్టే. అది పోతే అది మన కథ. అందుకని గోడకి మనకి తేడా లేదంటే కదా మన దగ్గర. అయితే గోడకి నాకు ఏ తేడా లేకపోతే అది కదలదు కదండి, నేను కదులుతా కదండి, తలకాయ తిప్పుతా కదండి అని నువ్వు అంటావేమో. ఈ గోడకి అన్నమయ కోశం మాత్రమే ఉంది, నీకు లోపల ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనంద ఇంకా 4 డబ్బాలు నీకు ఎక్కువ ఉన్నాయి. ఈ డబ్బా కాక దానికి ప్రాణమయ కోశం లేదు కాబట్టి దానికి మనం రోజు ఫీడ్ చేయక్కర్లే. అది తింటేనే అది నిలబడదు. మనం అది ఒకసారి తినేసింది, ఒక్కసారి తిన్న దాంతోనే ఆ గోడ నిలబడుతోంది. మనం ఏ రోజుకు ఆ రోజు తినాలి. మనకి దానికి అది తేడా. అది మ్యాటరే, మనము మ్యాటరే. సదేవ సౌమ్యే ఇదం ఇదం అగ్రే ఆసీత్. ఇది ఇప్పుడున్నది కాదురా నాయన, ఎప్పటి నుంచో ఇదే ఉంది. అగ్రే అంటే మొట్టమొదట. ఎప్పుడు మొదట చివర అనేది ఏది? నువ్వు ఏదైతే ఇప్పుడున్నది అని అంటున్నావో, ఇప్పుడున్నది అంటే నీకున్నది ఏమిటి? ప్రపంచం. నీకున్నది జీవుడు, జగత్తు. నీకున్నది అవి రెండే. ఈ జగత్తుకు మొదట, ఈ జగత్తు మొదట అంటే ఎప్పుడు? ఈ జగత్తు పుట్టక ముందు. అంటే కుండ తయారైన తర్వాత కుండ అంటున్నా. కుండ పుట్టక ముందు కుండ లేదు. కుండ పుట్టక ముందు కుండ లేదు. మరి ఏముంది? మట్టి ఉంది. అది సత్. అర్థమైందా? జగత్తు పుట్టక ముందు అగ్రే. అగ్రే అంటే అది అగ్రే. ఈ జగత్తు పుట్టక ముందు ఎప్పుడు పుట్టింది అని నాకు తెలియదు కదా. ఎందుకంటే మనకు 4 జనరేషన్లు తెలిసేమో. మన నాన్న, మన తాత, మన ముత్తాత, వాళ్ళ తండ్రి ఎవడో కూడా మనకు తెలియదు. కనీసం వాడి పేరు కూడా మనకు తెలియదు. వాడి రూపం అసలే తెలియదు. వాడు ఒకడు ఉన్నాడంటే వాడికి కూడా తండ్రి, తాత, ముత్తాత ఉండాలి. ఆ ముత్తాతకు కూడా ఇంకొకడెవడో ఉండాలి. కానీ మనకు తెలియదు కదా. మనకు తెలుసా ఎవరికన్నా? మరి ఈ ప్రపంచం ఎప్పుడు పుట్టింది అంటే ఎప్పుడు చెప్తావు నువ్వు? అందుకని నీ ఊహకు అందనిది కాబట్టి ఇది ఎప్పుడన్నా పుట్టి ఉండని. ఆ మొట్టమొదట కుండకు మొట్టమొదట మట్టి ఎలా ఉందో దీనికి మొట్టమొదట సత్ అనే ఒక పదార్థం ఉంది. అంతేగాని మట్టి, నీళ్లు, నిప్పు, గాలి ఇవి ఉన్నాయి అని చెప్పలే శాస్త్రం. ఒక సత్ అనే ఒక పదార్థం ఉంది. సత్ అనే పదానికి అర్థం ఏమిటంటే ఉనికి, ఉండటం. ఏదైతే ఉన్నది అని మాట్లాడుతున్నావో దాన్ని నువ్వు చూడకుండా మాట్లాడటానికి వీల్లేదు. ఏదైనా ఉంది అని మనం ఎప్పుడు చెప్తాము? చూసి చెప్తాం. మనం అందరం చూసే చెప్పాలి కదా. మనం అందరం దేవుడు ఉన్నాడు అంటున్నాం కదా. మనం అందరం ఆస్తికులం. ఆస్తికులు అంటే ఏమిటి? దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళం. ఉన్నాడు అని ఎవడు చెప్పాలి? దేవుణ్ణి చూసిన వాడు చెప్పాలి. మనం అందరం చూసామా? మనం అందరం చూడకుండానే చూసామని చెప్తున్నాం కాబట్టి నాస్తికులైన వాళ్ళు ఒరే ఈ ఆస్తికులంతా అబద్ధాల వాళ్ళు రా అన్నారు. ఎందుకన్నారు? మనందరినీ అబద్ధం చెప్తున్నామని. మనం చూడలే, చూస్తేనే ఉన్నదని చెప్పాలి దేన్నైనా కూడా. మరి అయితే మరి ఆస్తికులు నాస్తికుల్లో నాస్తికులు కదండి గ్రేటు. ఎందుకంటే వాళ్ళు దేవుడు లేడంటున్నారు. నువ్వేం చూడలేదు, దేవుడు లేడు. వీళ్ళంటారు మీరు చూడకపోయినంత మాత్రాన వాడు లేకుండా ఎట్లా పోతాడు? నువ్వు చూడలేదు అంటే నువ్వు గుడ్డివాడివేమో, నీకు చూసే కళ్ళు లేవేమో, అందుకని నువ్వు లేదు అంటున్నావేమో. మేము ఉన్నది అంటున్నాం. దేవుడు ఉన్నాడు అని మేము అంటున్నాం.
మేము చూడకపోయినా మా తాలూకు అగ్రే ఆసీత్, ఎప్పుడో మా పెద్దలు ఉన్నారు కదా, ఇప్పుడు లేరు, వాళ్ళు చూసామంటున్నారు. వాళ్ళు చూశారని నీకెవడు చెప్పాడు రా? మీ ముత్తాత వచ్చి మీకు రాత్రి కల్లో ఏమన్నా మేము చూసామని చెప్పి, తదేవ సౌమ్యే ఇదమగ్రే ఆసీత్ అని మాకు వేదం చెప్తోంది, ఉపనిషత్తు చెప్తోంది. ఎందుకని అగ్రే ఉన్నది అనేది ఉన్నది, ఉన్నది అనేది ఉన్నదని ఎవడు చెప్పాడయ్యా అంటే వాడు చూశాడు. ఎవడు వాడు చూసిన వాడు? వాడి పేరు చిత్. వాడు అంటే ఆ సచ్చిత్తులన్న వాళ్ళు ఇప్పుడు నాలో వాళ్ళే ఉన్నారంటున్నాడు. నాకు తెలియకపోవచ్చు కదా, నా పెద్దలు ఏది చెప్పారో దాన్ని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నా పెద్దలు ఉన్నారు, మా పెద్దలు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు నాకు కనపడకపోయినా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్నారని నీకేమిట్రా నమ్మకం? వాళ్ళు ఉండకపోతే నేను ఉండను. అది వాళ్ళే ఒకవేళ లేకపోతే నేను ఇక్కడ ఉండడానికి అవకాశమే లేదు. కాబట్టి వాళ్ళు ఉన్నారు, కాబట్టి నేను ఉన్నాను, కాబట్టి వాళ్ళు ఉన్నారని నేను నమ్ముతున్నా కదా. వాళ్ళు ఉన్నారు, నేను ఉన్నాను కాబట్టి వాళ్ళు ఉన్నారని నమ్ముతున్నా. వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏది ఉన్నదని చెప్తున్నారో అది నేను నమ్మాలి. నాస్తికులైన వాళ్ళు మేమున్నాం కానీ వాళ్ళు లేరంటారు. కాబట్టి అబద్ధం ఆడుతున్నది వాళ్ళ మనమా కదా. నాస్తికవాదం అద్వైత ఖండన అని ఎల్ఎన్ రాజు గారు ప్రత్యేకంగా దాన్ని ఒక పెద్ద చాప్టర్ రాశారు. ఎప్పుడైనా గూగుల్లో వెతుక్కొని చూడండి మీరు. నాస్తికవాదము అద్వైత ఖండన. నాస్తికవాదం ఏం చెప్తున్నది, దాన్ని అద్వైతం ఎలా ఖండించింది. ఇప్పుడు మనం ఖండించాం కదా, ఏమని? నేనుంటే నా పెద్దలు ఉండి ఉంటారు. అది నమ్మకం మీద కాదు, అది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మా నాన్న లేకపోతే నేను ఎక్కడి నుంచి వచ్చాను? నాకు అమ్మా నాన్న ఉన్నారు అంటే ఇప్పుడు లేదు కదా, ఒకప్పుడు ఉన్నారు. నేను చూడకపోయినా ఉన్నారు. మా నాన్న నాకు 3 ఏళ్ళప్పుడే చనిపోయినాడు, కానీ నాకు నాన్న ఉన్నాడు కదా. అర్థమైందా? ఇప్పుడు కూడా ఉన్నాడు నాకు నాన్న. ఇప్పుడు కూడా ఎక్కడున్నాడు? నా భావనా ప్రపంచంలో. ఎప్పుడు చచ్చిపోలే అసలు. అందరూ నేనెంతవరకు ఉంటానో అంతవరకు నా భావనా ప్రపంచంలో అందరూ ఉన్నారు. మరి అందరూ ఉన్నారంటే పోయినారని మీరు ఎందుకంటున్నారా? మరి పోయినారని ఎందుకంటున్నామంటే ఇచ్ఛా జ్ఞానం వరకు ఉంటారు, క్రియలో పోతారు. ఇప్పుడు ప్రళయం ఏమిటో చెప్పండి? ప్రళయం క్రియ. అందుకని ప్రపంచం వస్తుంది, పోతుంది. అర్థమైందా కదా? క్రియలో పోవాలి, ఇచ్ఛా జ్ఞానాల్లో పోకూడదు. అందుకని భావనా ప్రపంచం అంతా ఇచ్ఛా జ్ఞానంతో ఉంటుంది. క్రియలో వచ్చేటప్పటికీ భౌతిక ప్రపంచం ఉంటుంది. కాబట్టి భౌతిక ప్రపంచానికి ఉనికి పోవడము ఉంది. భౌతిక ప్రపంచం ఎప్పుడైతే ఉనికి పోవడము ఉంటుందో అప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో ఇచ్ఛా జ్ఞానం వల్ల కాకుండా క్రియ వల్ల వచ్చింది నా శరీరం కదా. అందువల్ల ఇది పోతుంది, ఇది పుట్టింది, ఇది పోతుంది. అందుకని దీని పుట్టుకకు ఒక డేట్ పెడుతున్నాం, దీని మరణానికి మరొక డేట్ పెడుతున్నాం. నేను అన్నవాణ్ణి పుట్టలేదు కాబట్టి నేను చావను. అద్వైతం ఇదే చెప్తుంది, అంతకంటే ఇంకోటి లేదు. నేనన్నవాణ్ణి పుట్టలేదు కాబట్టి నేను చావను. మరి ఎవరు పుట్టారు? ఎవరైతే క్రియలో పుట్టారో వాళ్ళు పోతారు. పుట్టడం అనేది ఒక క్రియ, పెరగడం అనేది ఒక క్రియ, చావడం అనేది మరొక క్రియ. కాబట్టి క్రియలోనే ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ ఇచ్ఛా జ్ఞానంలో జరగడం లేదు. ఇచ్ఛా జ్ఞానంలోనే చావను, క్రియలో చేస్తాను. ఇదం శబ్దానికి ఈ ప్రపంచమని, సదేవ సత్ ఏవ సత్ ఇదే అని, అది అగ్రే అంతకు ముందే ఉన్నదని ఉపనిషత్తు చెప్తోంది. నా బాల్యంలో దానికి ఉదాహరణ చెప్తున్నాడు. మీకు అందరికీ తెలుసు ఇది, అయినా నేను
మరి పుస్తకంలో రాసా కాబట్టి చదువుకున్నా. నా బాల్యంలో ఈ రోడ్డు చుట్టుపక్కల పొలాలు, ముళ్ళ కంచెలు ఉండేవి. మనం ఏదన్నా ఒక రోడ్డు చూద్దాం, మనం చిన్నప్పుడు ఆ పక్క ఊరు, ఆ పల్లె మంది, ఆ పల్లెకి పోయే దారి కాసేపు ఊహించుకోండి. అప్పుడు ఒకప్పుడు నా బాల్యంలో నేను చిన్నవాడుగా ఉండేటప్పుడు ఆ రోడ్డు మీద నడిచిపోతూ ఉంటే చుట్టూ ముళ్ళ కంచెలు ఏమ్మా, ఆ రోడ్డు అలా చుట్టుపక్కలంతా పొలాలు ఉండేవి. ఇప్పుడు నేను వచ్చి చూస్తే అక్కడంతా ఇళ్ళు ఉన్నాయి. ఉపనిషత్ వాక్యాన్ని అనుసరించి ఈ ఇళ్ళు ఇంతకు ముందే ఉన్నాయి అని చెప్తోంది. ఉపనిషత్తు ఏం చెబుతోంది? ఈ ఇళ్ళు, ఇది మ్యాటర్ కదా, ఇంతకు ముందే ఉన్నది అని చెప్తోంది. ఇంతకు ముందు ఉంటే నాకెందుకు కనపడలేదు? అప్పుడు నేను ముళ్ళ కంచెలే చూశాను, పొలాలే చూశాను కదా అన్నది నీ ప్రశ్న. ఆత్మ అనాత్మ, మైండు మ్యాటరు, ఆ రెంటి లావాదేవీలే క్రియ. ఆత్మ అనాత్మ, ఆత్మ అనేది నా లోపల ఉన్న జీవుడు, అనాత్మ అనేది అది నా నేను, ఇది నాది. ఈ రెండిటికి లావాదేవీలు అంటే ఇచ్చిపుచ్చుకోవడాలు జరుగుతోంది, అది క్రియ. ఏమిటి ఇచ్చిపుచ్చుకోవడం అంటే ఆ లోపల ఉన్నవాడు ఇప్పుడు ఆకలైంది అన్నం తిను అంటాడు. తినడం వాడికి పెట్టడానికి లేదు, ఎవడికి పెట్టాలి? ఈ నాదికి పెట్టాలి. నాది అన్నం తినాలి, నేను తిన్నానన్న తృప్తి పొందాలి కదా. కాబట్టి నేను నాదిని పెట్టుకుని క్రియ చేయించుకుంటున్నా. అందుకనే దీన్ని లడ్డు, గరిటె, బాణలి, పొయ్యి, మీకు అన్నీ చెప్పిన ఉపకరణం ద్వారానే నేను తినడం అనేది జరగాలి. నేను అన్నవాడికి తిండే అవసరం లేదు, తినడు, కానీ తినాలని సంకల్పం చేస్తాడు. ఇది అనదు, ఇది సంకల్పం చెయ్యదు. పొట్టలో ఖాళీ అయితే ఆకలి అవుతున్నది అని చెప్పిన వాడు వేరేవాడు. దాన్ని పొట్టలో పెట్టుకుంటున్నాం మనం, అవునా కదా? ఆలోచించండి. పొట్ట అడగలే నాకు ఆకలి అని, పొట్ట నిండిందని అయితే చెప్తుంది. ఇంకా పెట్టవాకు, బ్యాగ్ నిండిపోయింది, నువ్వు ఇంకా పెడితే నేను కప్పుతాను అని చెప్తుంది. లోపల ఉన్న వాడికి నిండడం ఉండదు, ఎందుకంటే వాడికి బ్యాగ్ లేదు. అందుకని మనకు డబ్బు సంపాదించినప్పుడు ఎంత సంపాదించినా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. అన్నం తిన్నప్పుడు చాలా అనిపిస్తుంది. ఇది చాలా అనిపించాలి, అది కూడా చాలా అనిపించవచ్చు కదా అంటే ఇది దీనికి అది మీకు అర్థమైంది కదా. అట్లా విడదీసుకోండరా, మీకు తెలుస్తుంది. ఏంరా కాదా, అవునా కాదా చెప్పరా కదా. ఎవరికైనా ఇంత సంపాదించాలి, ఇంకా చాలు, ఇది పెట్టుకొని తిందాం, నా జీవిత కాలానికి సరిపోతుంది అని ఉన్నదా? ఎవరికైనా ఉందట్రా? ఉండదు. కదా. ఆశ చాలా పెద్దది, తెచ్చుకున్న సంచి చాలా చిన్నది. అది వ్యవహారం కదా. ఉల్లారెడ్డి స్వీట్లు షాపు నిండా ఉన్నాయి, అవన్నీ తినాలనే ఉంది నాకు. కానీ నా బ్యాగు, నా పొట్ట వాడు ఊరికే పెట్టి తినమ్మా కూర్చొని అని అన్నా కూడా 1 కిలో స్వీట్ తినగలనా? ఊరికే ఇస్తా, డబ్బులు అక్కర్లే. ఎందుకని తినలేవు? నీకు 1 కోటి రూపాయలు ఇస్తా అన్నాడు అనుకో, నేను ఒక్కొక్కడికి 1 కోటి ఇవ్వదలుచుకున్నాను, ఈ కోటి నువ్వు తీసుకొని ఆ స్వీట్ స్టాల్ వాడు అన్నాడు అనుకుందాం. కాసేపు వాడు అన్నాడులే, అనుకోవడానికి ఏముంది, మనం ఇచ్చా జ్ఞానంలో ఎన్నెన్నో మాట్లాడుకోవచ్చు. మనం ఏమంటామో తెలుసునా, ఇంటి దగ్గర మా తమ్ముడు ఉన్నాడు, వాడికి కూడా 1 కోటి ఇవ్వచ్చు, నువ్వు తలా 1 కోటి ఇస్తా అన్నావు కదా, నాకు 1 కోటి నాకు ఇచ్చే, ఇంకో కోటి కూడా ఇస్తే మా తమ్ముడికి నేను ఇస్తా అంటావా అనవా? అది నీ సంగతి. అవునా కాదురా?
ఎందుకు ఇట్లాంటి పాఠాలు చెబుతుందంటే శాస్త్రం అభ్యాసంతో పాటు నీకు వైరాగ్యం కావాలి. అది లేకపోతే రైలు 2 పట్టాలు లేకపోతే నడవదు. ఒక పట్టా మీద నడవమంటే డీరైల్ అయిపోతుంది, రైలు నడవదు. అందుకని 2 పట్టాల మీద సమానంగా వెళ్ళాలి రైలు. ఇది అలాంటిది. వైరాగ్యం అభ్యాసం అని 2 ఉండాలి, లేకపోతే బండి నడవదు. వైరాగ్యం అంటే నువ్వు ఇవన్నీ వదులుకో అని కాదు, అభ్యాసాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వైరాగ్యం వస్తుంది. ఎట్లొస్తుంది అంటే హైదరాబాద్ వెళ్ళాలి అనుకుని కారుకి హైదరాబాద్ పోతూ ఉంటే కర్నూలు నన్ను వదలదా? నేను ఎంత హైదరాబాద్కు దగ్గర అవుతుంటే కర్నూలు అంత వదులుతుంది. వైరాగ్యం అని వేరే ఏంట్రా వాడు, వైరాగ్యం అని నువ్వు వేరే ఎక్కువ ప్రాక్టీస్ చేయక్కర్లే, ఇంత మాత్రం చేస్తే చాలు. దేన్ని వైరాగ్యం చేయాలి, దేన్ని అభ్యాసం చేయాలంటే ఇప్పుడు నీ నాది బాగా డెవలప్ అయ్యి ఉంది, నీ నేను లోపల చాలా బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఉంది. ఆ నేనును ముందుకు తీసుకోవడం అనే పని చేస్తే ఈ నాది ఆటోమేటిక్గా వెనక్కి వెళ్ళిపోతుంది. నాదికి వైరాగ్యం కావాలి. ఎందుకంటే నాదికే వైరాగ్యం అంటే నాదికే భార్య పిల్లలు ధనం 3 ఉన్నది నాదికి, నేను కాదు. అందుకని నాదికి నీకు అభ్యాసం వైరాగ్యం చెయ్యాలి. వైరాగ్యం అంటే కాషాయ బట్టలు కట్టుకోవడమును ఉన్నదంతా వదిలేసుకోవడం, పెళ్ళాం పిల్లలను వదిలేసి ఎక్కడో అడవులు పట్టుకొని ఋషికేశో హరిద్వారం పోవడం కాదు. వైరాగ్యం అంటే నేను అన్న దేహం మీద రాగం లేకపోవడం, అది విరాగం. రాగం లేకపోవడమే విరాగం. ఎవరి మీద రాగం? పెళ్ళాం పిల్లల మీద కాదు, నాది మీద. అందుకే దేహాభిమానే గళితే అన్నాడు విద్యారణ్యుడు. దేహాభిమానే గళితే. అయితే సరేనయ్యా, పిచ్చోడికి తాగిన వాడికి కూడా దేహాభిమానం ఉండదు కదా. దేహాభిమానం ఉంటే వాడు రోడ్లో ఎందుకు పడి ఉంటాడు? వాడికి దేహాభిమానం లేదు. వాడికి బట్ట కట్టుకున్నాడో లేదు, విప్పేసుకున్నాడో కూడా తెలియదు. ఎవడికి? పిచ్చివాడికి. మరి వాడు పరమాత్మను తెలుసుకున్నట్ట కాదు. దేహాభిమానే గళితే విజ్ఞాతే పరమాత్మని ఇంకొక క్లాసు పెట్టాడు. విజ్ఞాతే పరమాత్మని. అప్పుడు ఎత్ర ఎత్ర మనోయాతి, నీ మనసు ఎక్కడికి పోయినా నాకు పర్వాలేదు, తత్ర తత్ర సమాధయ. విద్యారణ్యులు చెప్పారు ఈ మాట వేదాంత పంచదశిలో. ఏమ్మా, ఆ రెండింటికి ఉన్న లావాదేవీలే క్రియ. అదే ఇది. సృష్టికి ముందు ఏది ఉన్నదో తర్వాత కూడా అదే ఉన్నది. సృష్టికి ముందు ఉన్నది అన్నాడు, తర్వాత కూడా. అంటే ఆ ముత్తాత 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 వాడే నేనుగా ఉన్నా కాబట్టి అక్కడ వాడు తత్తు, నేను త్వము. ఆ తత్తు ఈ త్వము ఒకటే. తత్వమసి మహావాక్యం నీకు ఇట్లా కూడా అర్థం కావాలి. ఎట్లా అర్థం కావాలి? ఇప్పుడు చూడండి కదా, మీరు డిఎన్ఏ టెస్ట్ చేసుకోండి. మీ ముత్తాతల డిఎన్ఏ మీకు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆ ముత్తాతలు ఎవడో ఉన్నాడు కదా, వాడికి 4 కొడుకులు అనుకోండి. ఆ 4 కొడుకుల్లో ఒకడు ఆస్ట్రేలియా, ఒకడు ఆఫ్రికా, ఒకడు అమెరికా, ఒకడు ఇండియాలో ఉన్నాడు అనుకోండి. వాడి తర్వాత జనరేషన్స్ అన్నీ మనం వచ్చాం కదా, ఎన్ని మ్యూటేషన్స్లో మారి. అయినా కూడా ఈరోజు నీ డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఒకడు ఆఫ్రికాలో వాడిది, అమెరికా వాడిది నీకు టాలీ అవుతుంది. ఎందుకంటే వీడెవడో వాడు ఉండొచ్చు అక్కడ. వాళ్ళందరూ కూడా ఒకప్పుడు నీవే. అర్థమైంది? అదే తత్వమసి. ఆ ఉన్న అయితే వాళ్ళ ముత్తాత, ముత్తాత, వీళ్ళ ముత్తాత వేరే 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 కదండి. మరి మీరు తత్వమసి అంటే వాడే వీడంటున్నారు కదా. కాదు కాదు నాయన, మీ ముత్తాత, వాడి ముత్తాత, వాడి ముత్తాత నాదులు వేరే, నేనులు ఒకటే. అందుకని అందరిలో ఉన్న నేను ఒకటే అవుతోంది కదా. మరి అందరిలో ఉన్న డిఎన్ఏ ఒకటే అవుతుందా? కాదమ్మా. మీకు అర్థం కావడం కోసం వాడిది ఇక్కడ ఉంది అని చెప్తున్నా.
ఎక్కడ ఏ ఉదాహరణ అంతవరకే అర్థం చేసుకోండి. సృష్టికి పూర్వము అవ్యాకృత అంటే అపంచీకృత, పంచీకృతం కాకుండా అవ్యక్తంగా ఈ ప్రపంచం ఉంది. ఎట్లా ఉంది అంటే ఒక కంసుడు వాడి మనస్సులో కాసుల పేరు ఉన్నట్లు చిత్ర విచిత్రమైన రంగులతో నేయబడిన రత్న కంబళి చుట్టి ఒక మూల పెట్టారు. ఇంకొక ఉదాహరణ చెప్తున్నాడు. ఒక రత్న కంబళి ఉంది. కంబళి అని నేస్తారు కదా, కార్పెట్. అది చక్కని డిజైన్స్తో చాలా అందంగా ఉంది. దాన్ని చుట్టి ఆ మూల పెట్టేశారు. మనం చాప చుట్టి పెడతాం, అట్లా పెట్టారు. దాంట్లో ఉన్న డిజైను నీకు కనపడుతుందా? కనపడదు. దానిలో రంగులు గుప్తంగా ఉన్నాయి. గోప్యమైంది పరిచేశాం, వెంటనే కనపడింది. ఇప్పుడు రంగులు ఎవడైనా తెచ్చి ఎక్స్ట్రా పెట్టాడంటావా? ముందే ఉన్నది. అంతకు ముందే ఉన్నటువంటి దాన్ని పరమాత్మ కంబడి పరిచాడు. పరిస్తే ఇన్ని రంగులు, ఇన్ని మనుషులు కనబడుతున్నారు. మళ్ళీ ఇది చుట్టి మళ్ళీ మూల పెట్టుకుంటాడు. ఇది చుట్టి మూల పెట్టుకుంటే ప్రళయం. ఇది తీసేసి పరిస్తే ప్రపంచం. అంతే, కొత్తగా వేయలే. దాన్ని బట్టే పరమాత్మ ఒక్కసారే ఏకహ అనేకో అహమస్మి అనుకున్నాడు కదా. మళ్ళీ చుట్టి పక్కన పెడుతున్నారు, అది కదా. మళ్ళీ ఓపెన్ అవుతోంది. ఇప్పుడు ప్రజెంట్ కంబడి పరిచారు, రంగులన్నీ కనపడుతున్నాయి. రంగుల్లో రకరకాల బొమ్మలు ఉంటాయి. నెమళ్ళు ఉండొచ్చు కదా, కోతులు ఉండొచ్చు, అడవులు ఉండొచ్చు. మనం చూపించుకున్నాం కదా. ఇది నది కాదు, ఇది నది ప్రవహిస్తోంది. ఇక్కడ పక్కన గడ్డి అంతా లాన్స్ ఉన్నాయి కదా. ఆ తర్వాత అందులో మొసళ్ళు, చేపలు, కప్పలు ఇవన్నీ మనకు కనబడుతున్నాయి కదులుతున్నట్లు. ఎట్లా కదులుతున్నాయి అంటే, వెనక కరెంటు పెడితే సినిమా తెర మీద బొమ్మలన్నీ కదులుతున్నాడు. సెల్యులాయిడ్ తెర వెనక కరెంటు ఆర్క్ బల్బ్ ఉంది. దాని కాంతిలో ఇవన్నీ కదులుతున్నట్టు కనబడుతున్నాయి. నిజంగా కదలటం లేదు. ఇప్పుడు మీరందరూ తలదిప్పుతున్నారు, మాట్లాడుతున్నారు, వింటున్నారు అంటే నిజంగా మీరు వింటలేదంటున్నాడు. దీంట్లో మేము వింటలేదంటున్నాడు. సినిమాలో క్యారెక్టర్లన్నీ మనకు నటిస్తున్నాయి కదా, మాట్లాడుతున్నాయి కదా. మనుషులు మాట్లాడినట్టే పెదిమలు కూడా కదులుతున్నాయి కదా, కళ్ళు కూడా చూస్తున్నాయి. భావాలు వ్యక్తీకరిస్తున్నారు. ఫోటో భావాలు ఎప్పుడైనా వ్యక్తీకరిస్తుందా? అవి ఫోటోలే కదా. మరి అవి మనుషుల్లాగా కనబడుతున్నాయి. సినిమా నీకు అర్థమైతే ఈ ప్రపంచం నీకు అర్థమవుతుంది. ఈ ప్రపంచం అలాంటిది. అందుకు దీని పేరు ఆభాస అన్నాం. నిన్ననే దీన్ని ఆభాస చేశాం కదా. ఎందుకని ఇది ఆభాస అయింది? జ్ఞానంతో చూస్తే ఇది ప్రపంచం, జ్ఞానంలో చూస్తే ఇది ఆభాస. నువ్వు జ్ఞానంతో చూస్తున్నావా? సినిమాని మనం జ్ఞానంతో చూస్తే సినిమా చూచాను, సినిమా కథ నీకంటే భిన్నంగా ఉంటుంది. జ్ఞానంలో చూస్తే సినిమాలో నీవే అయిపోతావు. తాదాత్మ్యము అంటే అది. తాదాత్మ్యము అంటే సినిమా క్యారెక్టర్లో నువ్వు ఇమిడిపోయినావు. ఎందుకని? నీ జ్ఞానంలోకి వచ్చింది సినిమా. నా జ్ఞానంలో సినిమా ఎట్లొచ్చిందండి? ఎట్లొచ్చిందో చెప్పనా? మీరు సినిమా చూసి రండి. ఇక్కడికి ఇంటికి వచ్చి నాకు ప్రతి ఫిల్ము నాకు కథ చెప్పండి. ఇప్పుడు సినిమాని మీరు ఎక్కడ చూసి నాకు కథ చెప్పగలరు? జ్ఞానంలో చూసి. మరి సినిమా మీ జ్ఞానంలోకి వచ్చిందా రాలేదా? అట్లా ఈ ప్రపంచాన్ని జ్ఞానంలోకి పెట్టుకోండి. అమ్మ పెట్టుకుంటూనే ఉన్నారా, మళ్ళీ లేదంటారు. ఈ ప్రపంచాన్ని జ్ఞానంలో ఎట్లా పెట్టారో చెప్పనా? సినిమా మీకు అర్థమైంది కదా. ఈ ప్రపంచాన్ని జ్ఞానంలో పెట్టమన్నాను అంటే జ్ఞానంతో కాదు, జ్ఞానంలో.
మీకు ఇప్పటికి 20 ఏళ్ళో 25 ఏళ్ళో 30 ఏళ్ళో మీ పుట్టినప్పటి నుంచి గడిచినాయి కదా. అన్ని రోజులు ఏమి సంఘటనలు జరిగినాయో మీకే గుర్తున్నాయి కదా. ఒక్కసారి మీరు సైలెంట్గా కూర్చొని ఎవరితో మాట్లాడదు, ఎవ్వరు లేకుండా ఒక్కళ్ళు కూర్చొని మీ చిన్నప్పటి నుంచి అంటే మీ 1 సంవత్సరంలో పోనీ గుర్తుండవు అనుకోండి, పోనీ మీకు 10 ఏళ్ళు వచ్చాక గుర్తున్నాయా? 10 ఏళ్లలో మొదటి రోజు ఏమైంది, రెండో రోజు ఏమైంది, మూడో రోజు ఏమైంది, పోన్లే. కానీ అవి మనకు గుర్తులేవు. కానీ ఏదో ఒక సీరియస్ సంఘటన, అమ్మ మన్ని కొట్టిన రోజు, లేకపోతే పక్కింటి వాళ్ళు ఏమన్నా మన్ని నెట్టేసి కింద పడిపోయిన రోజు ఏదో గుర్తు చేసుకోండారా. అవన్నీ ఇప్పుడు మీకు కనపడుతున్నాయా లేదా? ఎక్కడ కనపడుతున్నాయి? నిన్న పిల్లి ఎక్కడ కనపడిందో అక్కడ కనపడతాయి కదా. ఇప్పుడు ఆ సంఘటనలన్నీ జరిగిపోయినాయి కదా. మరి మీకు ఇప్పుడు ఎట్లా కనపడ్డాయిరా చెప్పండిరా? జ్ఞానంలో ఉన్నాయి అవి. మీరు అనుభవిస్తున్నప్పుడు జ్ఞానంతో అనుభవించాం. నిన్న చెప్పింది అది. ఇప్పుడు తేడా తెలిసిందా? ఏ పదార్థాన్నైనా మీరు జ్ఞానంతో చూస్తాం, అంటే తెలివితో. సినిమాను తెలివితో చూస్తాం, ఈ ప్రపంచాన్ని తెలివితో చూస్తున్నా. ఏమిటండి మీ తెలివి అంటే? వీడు సత్యప్ప, వీడు రమేష్ అని నేను నా తెలివితో కనుక్కుంటున్నా. నాకు తెలివి ఉంది కాబట్టి వాణ్ణి రమేష్ అంటుండే, వీడినే రమేష్ అంటున్నా, వాణ్ణి సత్యప్ప అంటున్నా, వాణ్ణి రవి అంటున్నా, దాన్ని శశి అంటున్నా. ఎట్టున్నానే? జ్ఞానంతో అంటున్నా. తో మీకు అర్థం చేసుకోండి. జ్ఞానంతో చేసేటప్పుడు నాకంటే భిన్నంగా ఉన్నవాడినే నేను గుర్తుపడతాను. జ్ఞానంలో ఉండేటప్పుడు నా జ్ఞానమే ఉంటుంది. జ్ఞానంలో ఉన్నప్పుడు చెప్పండి, సినిమాని మీరు జ్ఞానంతో సినిమా చూశారు, జ్ఞానంలో నాకు చెప్తున్నారు. ఇంతకంటే నేనేం చెప్పను? మీ అనుభవమే కదా. సినిమా నాకు కథ చెప్పమంటే మీరేం చేస్తారు? సినిమా వద్దండి, నేను సినిమాకు పోలేదండి. రాత్రి కల వచ్చిందిరా నీకు. కళని చూస్తున్నప్పుడు జ్ఞానంతో చూస్తున్నావు. తెల్లవారి కళ నాకు చెప్పేటప్పుడు అది ఎప్పుడు నీకు కళ కనిపిస్తుంది, నీకు మొత్తం అన్ని సన్నివేశాలు నీకు కనపడతాయి. ఇక్కడ అది. అందుకే బహిరివోద్భూతం యథా నిద్రయ అన్నాడు దక్షిణామూర్తి. నీవు కలలో కంటున్నప్పుడు, నీవు కలలో చూస్తున్నప్పుడు నీకంటే భిన్నంగా చూశావు. ప్రపంచంలోకి వచ్చినప్పుడు దాన్ని నీ లోపల చూస్తూ బయట చూస్తున్నాను అనుకుంటున్నావు. అర్థమైందా? అన్నీ మీకు డాట్స్ కనెక్ట్ అవ్వాలి. అది జాగ్రత్తగా. తప్పొస్తే మాత్రం మన సిద్ధాంతం తప్పనుకోవాలి. గోప్యమైందే పరిచిన తర్వాత ప్రకటితమైంది. ఇప్పుడే రంగులు కొత్తగా వచ్చాయా? ఎవరైనా వేశారా? సమయం తీసుకుందా? నిమిత్త ఉపాదానాలు అవసరమయ్యాయా? దేనికి? ఆ కంబడి మీద రకరకాల బొమ్మలు ఉన్నదానికి. భౌతిక ప్రపంచంలో నిమిత్త ఉపాదానాలు లేకపోతే వస్తువు కనిపించదు. భావనా ప్రపంచంలో నిమిత్త ఉపాదానాలు రెండూ ఒకటే అవుతాయి. అందుకే పరమాత్మ ఏమన్నాడు? అర్జున, నేను సదసత్యాహమర్జున, అభిన్న నిమిత్త ఉపాదానం నేనే అర్జున అన్నాడు. అయ్యా, నిమిత్తము నేనే, ఉపాదాన కుమ్మరివాణ్ణి నేనే, కుండా నేనే, బంగారము నేనే, కంసలివాణ్ణి నేనే, నగా నేనే. త్రిపుటి కాస్త సంపుటి చేసుకో అర్జున, నీకు ప్రపంచం ఉండదు, నువ్వే ఉంటావు. అంతేగాని ప్రపంచం లేదు అని అదే నాకేం కనపడలేదండి, నాకు అంతా నేనే కనపడుతున్నాను. ఇవన్నీ ఒట్టి మాటలు, దొంగ మాటలు మాట్లాడవాకండి కదా. ప్రపంచం కనపడకుండా పోకూడదు, అది కనపడాలి. అది ఆభాస. సినిమా కనపడకుండా పోయింది అనుకుందానరా, సినిమా హాల్లో ఎంతసేపు కూర్చుంటావురా? సినిమా కనపడకపోతే హాల్లో అట్లే కూర్చుంటావు, పిచ్చోడు అంటారు. ఏందిరా సినిమా లేదు కదా. పాతకాలంలో టూరిస్ట్ టాకీసులు అని ఉండేవి. మా చిన్నతనంలో పల్లెల్లో అంతా అవే ఉండేవి. ఆ టూరిస్ట్ టాకీసుల్లో మనం సినిమా చూద్దామని పోతే
కొంతసేపటికి రీలు రాలేదనో సినిమా ఆడదు. ఇంకో గంటకి సినిమా వస్తుందంటే పాపం అట్లనే కూర్చుండేవాడు. మా పల్లెలో అయితే, మా గడివేముల్లో అయితే మంచాలు వేసుకుని కూర్చుండేవాడు. జీతగాళ్ళు ముందు మంచాలు తీసుకుపోయి నులక మంచాలు అక్కడ వేసేసేవాళ్ళు. ఆ టూరిస్ట్ టాకీస్లో కుర్చీలు బెంచీలు అక్కర్లే, మన మంచాలే. కావాలంటే పరుపులు కూడా వేస్తారు. మన ఇంటి నుంచి తీసుకుపోయి మేము చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు అక్కడ పడుకుని నిద్ర కూడా పోతాం. ఎందుకంటే ఇంకో గంట సినిమా వస్తుందంటే అది మీకందరికీ తెలియదు, మీరు చిన్నపిల్లలు కాబట్టి అట్లాంటి సినిమాలు మీరు చూసి ఉంటారు కదా. సినిమా కనపడకపోతే సినిమా చూడటం, సినిమా హాల్కు వెళ్ళు, సినిమా చూడు. సినిమా సత్యం కాదనుకో, అది అబద్ధం. నీ వినోదం కోసం అది పెట్టాడు. సినిమాకి ఎందుకు పోతాము? ఎంటర్టైన్మెంట్ కదా. పరమాత్మ ఎంటర్టైన్మెంట్ కోసం ఈ సినిమా వేసుకున్నాడు. మీకేం బాధ? మీరైతే ఎంటర్టైన్మెంట్ మీరు హాయిగా ఎంజాయ్ చేయొచ్చునా, వాడు చేయకూడదా? ఏం అన్యాయం రా కదా. ఎంటర్టైన్మెంట్ కోసమే వినోదం, లీల, క్రీడ అన్నాడు. ఆయనే చెప్పాడు లీలార్థం. ఎందుకురా నాయన ఈ ప్రపంచాన్ని సృష్టించావు? నేను సృష్టించలేదు కదా. నేను మా ఆవిడికి చెప్తే ఆవిడ ఇట్లా తయారు చేసి ఈ బొమ్మలు చూడు, కాసేపు సంతోషంగా, అక్కర్లేదంటే తీసేస్తాను, కావాలంటే ఉంచుతానంది. బొమ్మలన్నీ తయారు చేసి పెట్టింది, రంగులు రంగులు వేసేసింది. అవన్నీ నిజమని మీరు అనుకుంటున్నారు, అబద్ధం నాకు తెలుసు, మా ఆవిడికి తెలుసు. ఎందుకంటే ఆట ఆడుతున్నది మేమిద్దరమే కదా కదా. ఎవరు లేరు, మీరందరూ ఉన్నారని మీరు అంటున్నారు. మీరు ఒకవేళ ఉన్నారంటే నేనుగా ఉండండి, అంతే కదా. మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపంచంతే మాయా మేతాంతరంతే. మీరు మాయ చూసి, సినిమా చూసి అది నిజమని మీరు భ్రమిస్తే మీరే ఆలోచించండి. ఎందుకు భ్రమించకూడదో చెప్తాను. సినిమాలో వాడు ఒకళ్ళొకళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఏదో మన సినిమాలో అవే కదా చెప్పేది. వాడు ఇంటర్ క్యాస్టో ఇంటర్ రిలీజియనో సంథింగ్ ఏదో జరుగుతుంది, వాడు చేసేసుకుంటాడు. సినిమా హాల్లో వాడు 3 గంటల సినిమాలో సెకండరీలో, థర్డ్ రీలో కష్టపడతాడు. వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు ఒక రీల్లో కష్టపడతాడు. 2వ రీలు, 3వ రీలు అయ్యేటప్పటికీ వాడు రిచెస్ట్ మ్యాన్ అయిపోతాడు. వాడు ఏం చేస్తాడో తెలియదు. ఏదో ఒక 2 సీన్లు అయ్యేటప్పటికి వాడికి కావాల్సినంత డబ్బులు వస్తాయి. అది నిజమని నమ్మి సినిమా వాడు ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాడికి చాలా డబ్బులు వచ్చేసినాయి కదా, అమ్మా నాన్నని ఎదిరించిపోతే అని నువ్వు చేస్తే నీకు ఇక్కడ 100 years నీ లైఫ్, వాడికి 3 గంటల లైఫ్. 3 గంటల్లో వాడు శుభం కార్డు వేసేస్తాడు, లేచిపోండి అంటాడు. అది ట్రాజడీ అయినా కామెడీ అయినా వాడికి నష్టం లేదు. ఎవడికి నష్టం? అది నిజమని చూసి, మనకు కాదురా, మనకెందుకు నష్టం? మనం కూడా అబద్ధమనే చూస్తున్నాం. అది నిజమని చూసిన వాడికి. సినిమా ఎవడికి రా నష్టం? సినిమా ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తే నష్టం లేదు. అది నిజమని చూసావంటే ఖచ్చితంగా నష్టం. ఎందుకని? సినిమా జీవితం 3 గంటలు, ఇప్పుడు 2.5 గంటేనేమో. అంత లెంగ్తీ పిక్చర్ వద్దులే అని వాడు తగ్గించుకున్న ఖర్చు మిగల్చుకున్నాడు కదా. అది నిజమని చూస్తే మన లైఫ్ 100 years. 100 yearsలో 30 కావచ్చు, 40 కావచ్చు, మనం చెప్పలేం. ఎందుకంటే మనం ఎంచుకున్న రోడ్డును బట్టి ఉంటుంది. రోడ్డు లోయలో పడేస్తుంది, మీ ఇష్టం. ఏమండి మమ్మల్ని బెదిరిస్తారా? బెదిరించడం కాదురా, ఈ ప్రపంచంలో జరుగుతున్న నిజమది. 100 ఏళ్ల జీవితం అంటాడు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి అంటాడు ఆ బ్రాహ్మడు. శతాయుష్ ఎవడు బతుకుతున్నాడు రా? 100లో ఒకడు కూడా 100 ఏళ్ళు బతకటం. పోనీ ఎప్పుడు చస్తామో చెప్పండి రా అంటే అది కూడా చేత కాదు. కారు ఎప్పుడు లోయలో పడిపోతుందో
ఎవ్వడికి తెలియదు. కానీ కారు ఖచ్చితంగా నడుస్తుందని, సినిమా ఖచ్చితంగా నిజమని ఎవడైతే నమ్ముతున్నాడో ఇది కూడా అలాంటిదేనని నమ్మమంటాడు. శాస్త్రం ఏం చెప్తుందంటే ఆయువా, నీ ఆయువా అంటే నువ్వు ఆలోచించరా నాయన, నీ ప్రాణమా, నీ ఆయుష్య అని అర్థం. ఆయువా అంటే శాఖాగ్రంలో ఉండేటువంటి, శాఖాగ్రం అంటే కొమ్మ చివర ఒక ఆకు మీద వర్షపు బిందువు పడిందట. కొమ్మ చివర ఆకు మీద వాన చినుకు పడింది. ఆకు ఎలా ఉంటుంది? ఇట్లా వంగి ఉంటుంది కదా. ఈ చుక్క ఇక్కడి నుంచి ఇక్కడ పడడానికి ఎంత టైం తీసుకుంటుంది? నీ ఆయువు అంతది. అర్థం చేసుకో. పడకుండా కూడా ఇట్లా ఉండొచ్చు. ఎక్కడ? ఆ శాఖాగ్రం మీద పట్టినట్లు ఆకు మీద పడ్డ నీటి బిందువు కొంతసేపు దాని మీద ఉండొచ్చు. గాలి తాకిడికి ఆకు వంగిందో పడిపోతుంది. ఎవడి ప్రాణమైనా అంతే. నేనొక్కడిని దానికి వ్యతిరేకంగా నేను బతుకుతాను, ఎవడు కూడా ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉండడానికి వీలే లేదు. ఏ క్షణం చనిపోతామో మనకు తెలియదు. అటువంటప్పుడు నీకే పర్మనెన్సీ లేకపోతే ఈ ప్రపంచానికి పర్మనెన్సీ ఎట్లా ఇస్తున్నావు? ఈ ఇల్లు కట్టుకుంటే నాకు 100 ఏళ్ళు ఉంటుందా అండి? నువ్వు 100 ఏళ్ళు ఉంటావా అని అడుగు ముందు. ఒక్కొక్కడు బట్టల షాపుకి వెళతాడు, ఇది మన్నికగా ఉంటుందా అండి? ఎట్లా మన్నిక? నీ బతుకే మన్నిక లేదు. మన్నికగా ఎన్ని సంవత్సరాలు రావాలి కదా? 100 years రావాలంటే అట్లాంటి బట్టలు ఎవరు నెయ్యలే. ఏ బట్టల షాపు వాడు నీకు గ్యారంటీ ఇవ్వడు. మరి బట్టల షాపు వాడే గ్యారంటీ ఇవ్వకపోతే పరమాత్మ గ్యారంటీ ఇస్తాడా? చెప్పండర్రా, ఆలోచించకండర్రా. మనం ఏం చేస్తున్నాం? కాస్త ఆలోచిస్తే మనకే నిజమే కదా అనిపిస్తుంది. ఆ మూడింటి మీద నీకు ఇష్టం లేకుండా నువ్వు వెనక్కి తిరగాలంటే నువ్వు ఇలాంటిదే అనుకోవాలి. ఆలోచించు. పరమాత్మకు నిమిత్త ఉపాదానాలు రెండు ఒకటే అవుతాయి. ఎందుకంటే పరమాత్మ ఈ బొమ్మలు వెయ్యలే. మన కంబడిలో ఎవడో తివాచీ నేసేవాడు రంగులు వేసి వేశాడు. అది వేసింది మడిచిపెట్టుకుంటే మూల పెడితే కనపట్టలేదు, ఓపెన్ చేస్తే కనపడుతోంది, డిస్ప్లే చేస్తే కనపడుతోంది. ఇది అలాంటిది కాదు. పరమాత్మ ఏక అనేకో అహమస్మి అని ఒకసారి ఇచ్ఛా జ్ఞానంలో ఈ కంబడి తయారు చేశాడు. ఇచ్ఛా జ్ఞానంలో, క్రియలో చేయలే ఆయన. అందుకని ఆయన ఏమంటాడంటే నేను సృష్టి చెయ్యనే లేదంటాడు. కాస్త ఒప్పుకోవయ్యా, మా వాళ్ళ కోసం అన్నా సృష్టి చేశానని కాస్త ఒప్పుకోవయ్యా అంటే, అబే నేనెందుకు ఒప్పుకుంటాను, నేను చేయని పని నన్ను చేశానంటే, ఎంత పుట్టినా నేను దొంగతనం చేశాను నేను ఒప్పుకోను. అట్లా నేను సృష్టి చేశానని ఆయన ఒప్పుకోడట. మరి ఇది కనపడుతున్నది కదయ్యా, అరే నేను సంకల్పం చేశాను ఆ భావనా ప్రపంచంలో, నా ఇష్టం అది, మీరది నిజం అనుకుని వస్తున్నారు. ఇప్పుడు కంబడి ఎందుకు చెప్తున్నానంటే, కంబడినైనా ఎవడైనా నేయించి ఉంటాడు కానీ కదా, రంగులు వేసి ఉంటాడు కానీ ఇది అలా వేసింది కాదు. నీకు ఆ ఉదాహరణ అది మడిస్తే తెరిస్తే అన్నంత వరకే తీసుకో. ఇది కేవలం భావనా ప్రపంచంలోనే ఈ రంగులన్నీ వేసుకున్నాడు ఆయన. అందుకని ఒక సూర్యకిరణం ఇంద్రధనస్సుగా కనపడ్డట్టు ఆయన ఒక్క సంకల్పం ఈ ప్రపంచంగా నీకు కనపడుతోంది. ఎందుకు నమ్మో? సూర్యకిరణంలో రంగులు ఉన్నాయా? ఆయన సంకల్పంలో రంగులు. నా సంకల్పంలో నాకు రంగు అవసరమే లేదు, నేను వేసుకోగలను. రంగులు నాకు అక్కర్లేదు, ఏ రంగునైనా నేను వేసుకోగలను. ఎందుకంటే అన్ని రంగులు నా రూపమే. జ్ఞానం నా జ్ఞానంలో ప్రతిఫలిస్తున్నాయంటే అన్ని వస్తువులు నీ జ్ఞానంలోనే ప్రతిఫలిస్తాయి. అన్ని రంగులు నా రూపమే అంటాం ఎట్లా నీకు అర్థం కావాలంటే,
లైట్ వెయ్యగానే ఒక చీకటి గదిలోకి వెళ్ళాను. ఆ చీకటి గదిలో తెల్లటి మంచము పరుపు ఉంది, ఎర్రటి సోఫాలు ఉన్నాయి, రంగులు వేసుకున్నవి అవి అవి ఉన్నాయి వస్తువులు, చెక్క బెంచీలు ఉన్నాయి, టేబుళ్ళు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి. నేను లైట్ వేయగానే మొత్తం నాకు కనపడటం మొదలుపెట్టినాయి. లైట్ వీటికి రంగులేసిందా? మరి వాటికి అంతకుముందే రంగులుంటే నాకు ఎందుకు కనపడలేదు ఆ రంగులు? లైట్ ఎలాగైతే నీకు ఆ రంగులు కనిపించేట్టుగా చేసిందో, భావనా ప్రపంచంలో చిలక చిలక రంగులో ఉండాలి, నెమలి నెమలి రంగులో ఉండాలి. నా జ్ఞానం అనేటువంటి లైట్ పడగానే వాటి వాటి రంగులు నాకు కనపడుతున్నాయి. ఎవ్వడేయలే. అర్థమైందా? ప్రతి ఒక్కటి అర్థం చేసుకోండిరా సిద్ధాంతాలు. ఏమా ద్రష్ట దృశ్యము దృక్కు అనే త్రిపుటి సంపుటి అవుతుంది. ప్రజ్ఞాత ప్రజ్ఞేయం ప్రజ్ఞానంలో లయమవుతాయి. అయితే జ్ఞాత జ్ఞానం జ్ఞేయం అని మూడు ఉన్నాయి. నా జ్ఞానంలో, మీ జ్ఞానం చూడండి, మీ జ్ఞానంలో రాత్రి కళ జ్ఞానంతో చూశారు, పొద్దున నాకు చెప్పేటప్పుడు మీ కళ జ్ఞానంలో చెప్తున్నారు కదా. జ్ఞానంలో చెప్పినప్పుడు గమనించండి, జ్ఞానం అనేది ఒక పదార్థం కాదది. మీకు మూడు చూపిస్తున్నా కాబట్టి దాని పదార్థం అంటున్నా. పదార్థం అనకూడదు, అంటే మీకు మూడు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా. జ్ఞానం అనేది ఒకటైతే, ఒక పదార్థం అయితే, దాని లోపల నాకు కనపడిందే ఎవరు? నా కళ, లేకపోతే పిల్లిని గుర్తుపెట్టుకుంటే మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది. జ్ఞానం లోపలే పిల్లి కనపడాలి కదా. ఇప్పుడు పిల్లి జ్ఞేయం అవుతుంది నాకు. ఎవరికి? జ్ఞానానికి. పిల్లి జ్ఞానంలో కనపడుతున్నప్పుడు ఆ జ్ఞానమే ఈ పొజిషన్కి వచ్చి ఏకపాత్రాభినయం అని ఉంటుంది. మీకు తెలుసో తెలియదు. ఇక్కడ నుంచోని వాడు మహారాజా నమస్కారం అంటాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమీ ఆజ్ఞ ఏమిటి, వాడి పేరు ఏమంటాము, సేవకుని ఏదో పిలుస్తాడు కదా రాజుగారు, ఏదో వాడిని ఏదో ఏమిటి విశేషాలు, ఊళ్ళో ఏం జరుగుతున్నాయని వీడు చైర్లో కూర్చోలే. వీడు ఇక్కడ నుంచునే ఉన్నాడు, వాడే ఇక్కడికి వస్తాడు. ఏకపాత్రాభినయం అంటారు. అంటే రెండు పాత్రలు ఒకడే అభినయిస్తాడు. ఇప్పుడు జ్ఞానంలో జ్ఞేయాన్ని ఎప్పుడైతే చూశానో, జ్ఞానంలో అప్పుడు ఈ జ్ఞానమే జ్ఞాత అవ్వాలి కదా. ఈ మూడు నాకు తెలిసినాయి అనుకో, నేనే జ్ఞాతని, నేనే జ్ఞానాన్ని, జ్ఞేయ సృష్టికర్తను కూడా నేనే. జ్ఞేయాన్ని నేను అనకూడదు, జ్ఞేయాన్ని సృష్టించిన వాడిని కూడా నేనే. అప్పుడు త్రిపుటి సంపుటి అయింది. త్రిపుటి ఒకటైంది. మూడు పదార్థాలు ఏమైనాయి? ఒకటైంది. దాన్ని త్రిపుటి సంపుటి అయింది అంటారు. త్రిపుటి ముందుంది జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం. ఇక్కడైతే జ్ఞానంలో కాకుండా జ్ఞానంతో అయితే, జ్ఞానం ఎవరికి ఉందో నాకు జ్ఞానం ఉంది, నేను జ్ఞాతనవుతా. జ్ఞానం నా మధ్యలో నీకు నాకు అనుసంధానమైన బ్రిడ్జ్. జ్ఞేయం నువ్వు అవుతావు జ్ఞానంతో అయితే. జ్ఞానంలో అందుకే నిన్న ప్రత్యేకంగా ఇదొకటి చెప్పాను నేను. ఏమ్మా జ్ఞాత కాకుండా ఇక్కడ ఏమిస్తున్నానంటే ప్రజ్ఞాత ప్రజ్ఞేయం ప్రజ్ఞానం. జ్ఞాత అన్నప్పుడు నువ్వు జ్ఞానం ఉన్నప్పుడు నువ్వు చిదాభాస జ్ఞానమే నీది. అంటే నీ దర్పణంలో పడ్డ జ్ఞానమే. నువ్వు ప్రజ్ఞ అన్నప్పుడు జ్ఞానము ప్రజ్ఞ వేరు కదా. ప్రజ్ఞ అయినప్పుడు మొత్తం హోల్ నువ్వు ప్రజ్ఞాత అయితే, నీకు కనబడ్డ ప్రపంచమంతా ప్రజ్ఞేయమైతే నీ ప్రజ్ఞానంలోనే ఉంటుంది. కంబడి మీద ఉన్నటువంటి బొమ్మలన్నీ కంబట్లోనే ఉంటాయి. అర్థమైందా? అందుకంటే నేను చెప్పలేను. అర్థం కాకపోతే ఇంక మీ కర్మ. అయితే సంతోషం, మీరే ఆలోచించుకోండి.
ప్రజ్ఞాత జ్ఞాత వేరు, అందుకని చెప్తున్నా. ఎప్పుడైతే ప్రజ్ఞానంలో అవి లయమైనయో, జ్ఞానంలో లయమైనట్టుగా ప్రజ్ఞానంలో లయమవుతాయి. జ్ఞానం ఇండివిజువల్ వ్యష్టి, ప్రజ్ఞానం సమిష్టి. అది ఎప్పుడైతే ప్రజ్ఞానంలో అవి లయమవుతాయో ఆ ప్రజ్ఞానం బ్రహ్మ. జ్ఞానం బ్రహ్మ కాదు. ఎందుకని జ్ఞానం బ్రహ్మ కాదు? జ్ఞానం ఎందుకు బ్రహ్మ కాదు? జ్ఞానము బుద్ధి దర్పణంలో ప్రతిబింబించిన ఆభాస చైతన్యం. ఆభాస చైతన్యం, అది యథార్థ చైతన్యం కాదు. అందుకని జ్ఞానం ఎప్పుడు, నీ జ్ఞానం ఉందా అని అడిగితే నువ్వు జ్ఞానం ఉంది అంటున్నావు. నీకు ప్రజ్ఞ ఉందా అని అడిగితే నాకు లేదంటావు. జ్ఞానానికి ప్రజ్ఞకి తేడా ఏమిటంటే, నీకు అండర్స్టాండింగ్ స్కిల్ ఉందా అని అడిగాను. నీకు అర్థమవుతున్నదా, నువ్వు అర్థం చేసుకునే శక్తి ఉన్నదా అని అడుగుతున్నాను. నువ్వు నాకు ఉన్నదంటున్నావు. నీకు ఇంటలెక్చువల్ స్కిల్ ఉందా అని అడుగుతున్నాను. అది ప్రజ్ఞ. జ్ఞానానికి, నాలెడ్జ్కి, ఇంటలెక్చువల్కి తేడా ఉంది. అర్థమైందా? నీకు అది ఉందా అంటున్నా. అందరూ నాకు లేదు అంటారు. అంటే ఇది తెలియలేదా? ఎందుకని అంటే ఇది చిదాభాస జ్ఞానం. జ్ఞానం యొక్క ఆభాస. ఆభాస అన్నప్పుడు ఎప్పుడూ ప్రతిబింబం. మర్చిపోకూడదు. ఇంకా ఇట్లాంటి పాఠాలు విన్నాక ఇంకా నాకు తెలియలేదు, ఇంకా నాకేమన్నా చెప్పండి అని అడగడం వేస్ట్. మరి మీరు ఇంకా అడుగుతున్నారు కదా. ఈ పాటికే మీరందరూ శంకర భగవత్పాదురాలే ఊరు తిరిగి నిజమైనటువంటి జ్ఞానాన్ని బోధించాలి గురువుగారి మాట ప్రకారం. మరి అది చేయటంలే. అర్థమైందంటున్నారు, తెగైపుతున్నారు, నవ్వుతున్నారు. మరి అర్థమైందో కాలేదో పరమాత్మ ఒకరికే తెలియాలి. మా అమెరికా వెళ్ళేవాడికి చెబుతా, మరి అమెరికా అందరికీ చెప్పేదిరా, ముందు నువ్వు అర్థం చేసుకోరా, చూడు. కానీ అంటే ప్రజ్ఞ మనందరికీ లేదు. ఎందుకు లేదు అంటే, లేకపోతే నేను ఎట్లా బతుకుతున్నానండి, నాకు ఆభాస జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందండి అని. ప్రజ్ఞని నువ్వు ఎక్కడికి పంపించావంటే ఈ మూడు కవర్ చేసుకుంటూ నువ్వు ఎట్లా చేసావో నీకు చెప్తా చూడు. ప్రజ్ఞ ఎందుకు మీకు లేదు అంటే, పరమాత్మ ప్రజ్ఞ, ప్రజ్ఞానం బ్రహ్మ. శాస్త్రం చెప్పింది, నువ్వు నేను చెప్పడంలే. మరి మాకు ప్రజ్ఞ లేదంటున్నారు కదండి మీరు. ప్రజ్ఞ లేకపోతే మేము ప్రజ్ఞానం ఎట్లా అవుతాము? కాబట్టి బ్రహ్మ మీ దగ్గరే ఉన్నాడా, మా దగ్గర లేడా? మీ దగ్గర కూడా ఉన్నాడు. దీపం ఎప్పుడూ కాంతిగా ప్రసరిస్తూనే ఉంటుంది. దీపానికి లక్షణం ఏమిటి? తన కాంతిని ప్రసరింపజేయటం. దానికి నేను ఒక తెల్ల బట్ట చుట్టాను దీపం చుట్టూ. కాంతి కొంచెం తగ్గింది, స్వచ్ఛమైన కాంతి కాకుండా కొంత తగ్గింది. కొంచెం ఎర్రబట్ట కూడా చుట్టాను, ఇంకా కొంచెం తగ్గింది. బ్లాక్, నల్ల జెట్ బ్లాక్ తెచ్చి ఏమాత్రం లైట్ కనపడకుండా బాగా మూసేశాను. ఇప్పుడు ఆ గదిలో చీకటి ఉంటుందా, వెలుతురు ఉంటుందా? ఎట్లా చీకటి అంటే లైట్ వేయకముందు ఉన్నంత చీకటి కాదు. మనకు కళలో కనిపించిన వెలుతురు అది. గుర్తు చేసుకోమండి. అందరికీ కళ వచ్చి ఉంటుంది కదా. కళలో ఈ లైట్లో చూసామా? కళలో ఒకవేళ సూర్యుడు ప్రకాశిస్తూ మిట్ట మధ్యాహ్నం జరిగినా కూడా కళ ఎట్లుంటుందిరా? చీకటి అంటే కటికి చీకటే, కటికి చీకటే కనిపించదు. అది దాన్ని అజ్ఞాన అంధకారం అంటారు. అజ్ఞానం ఎట్లుంటుంది అంటే, నీ కళలో నువ్వు చూడగలుగుతున్నావు, బట్ క్లారిటీ లేదు. తెలిసిందా? మనం అందరిలో ప్రజ్ఞ ఉంటే, అందరిలో ప్రజ్ఞ ఉండాలి. ఎందుకంటే సచ్చిత్తులు ఇక్కడ ఉండి అక్కడ లేదంటానికి వీల్లేదు. ప్రహ్లాదుడు అదే చెప్పాడు, అయ్యా ఇక్కడ అక్కడ లేదు, నువ్వు చూసే శక్తి నీకు లేదు, కానీ నాకు అంతటా పరమాత్మ కనపడుతున్నాడు అన్నాడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుడు. అయితే ఎందెందు వెదకి చూచినా వెతుక్కొని చూడు అందందే కలడు. వెతుక్కొని చూస్తే కనపడతాడు, నువ్వు వెతుక్కొని చూడలే, అందుకని వాడు కనపట్టాలే.
కాబట్టి నీ లోపల ఉన్నాడు. నీ లోపల ఉన్నవాడిని నువ్వు త్రిగుణాలతో మూసిపెట్టావు. అందుకని వాడి కాంతి కనపడకుండా, అసలు కనపడకుండా పోలే, అదే నీకు చిదాభాస రూపంలో కనపడుతున్నది. నువ్వు ఈ ప్రపంచాన్ని చూస్తానంటున్నావు. ఇంకా మీకు అర్థం కావాలంటే, లైట్లు పోయిన తర్వాత, మన ఇంట్లో కరెంటు పోయిందనుకోండి, మనం అందరం కూర్చుంటాం, పిల్లలం అందరం కూర్చుంటాం. అమ్మ మాత్రం లేచెళ్ళి ఎక్కడికో వెళ్ళి ఒక అగ్గిపెట్టెనో ఒక కొవ్వొత్తినో తీసుకొచ్చి అమ్మ వెలిగిస్తుంది. అమ్మకి ఎలా కనపడింది? మనకెందుకు కనపడలే? అమ్మకి కనపడింది కదా. అమ్మ కనపడకపోతే అమ్మ కూడా వెళ్ళలేదు కదా. ఎట్లా వెళ్ళింది అమ్మ అంటే, అమ్మ ఆ కాంతిలో వెళ్ళింది. అది అజ్ఞానమైన చీకటి. ఆమెకి ఎందుకు ఆ అజ్ఞానంలో జ్ఞానం ఎట్లా ఉందంటే, ఆమె ఆ అగ్గి పెట్టి ఎక్కడ పెట్టిందో, ఆ క్యాండిల్ ఎక్కడ పెట్టిందో ఆమె చిదాభాసుడు చెప్తున్నాడు ఆమెకి. ఆ వెలుతురులో ఆమె నడిచిపోతోంది. అవునా కాదా? మరి మనమందరం చీకట్లో అయ్యో కరెంటు పోయిందే, అమ్మో నాకు భయం వేస్తోంది అని మనం కూర్చున్నప్పుడు కూడా మరి అమ్మకు భయమే లేదే. అమ్మ వెళ్ళి దీపం తీసుకొచ్చిందే, అమ్మ తెచ్చాక లైట్ వచ్చింది అంటున్నావు కదా. మరి అమ్మకు కూడా నీలాంటి కళ్ళే కదా, ఆమెకి ఎట్లా కళ్ళు కనిపించినాయి? అది సంగతి. అజ్ఞానం అది. అజ్ఞానం అంటే కటిక గాఢాంధకారం కాదు. మరి ఆమెకి ఎట్లా కనిపించింది? ఆమెకి లైట్ ఎవడేసాడు? వెనక నుంచి లైట్ వేసాడా? కాదు. ఆమె స్మృతి అనే దాంట్లో మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ అంది భగవద్గీత. నేనున్నానురా, అది మనకు కూడా ఉంది. అది ఎప్పుడు కనిపిస్తుందంటే, నేను అమ్మనైనప్పుడు నాకు కూడా అది ఆ కళ్ళు కనపడతాయి. అవునా కాదా? ఏమండి మీరు అంతా అమ్మకే చెబుతున్నారంటే, నాన్నకు కూడా కనపడతాయి. ఇంట్లో ఎవడు పెద్ద అయితే వాడికి కనపడతాయి. ఎందుకంటే వాడికి రెస్పాన్సిబిలిటీ ఉంది. వాడి రెస్పాన్సిబిలిటీ వాడిని ఏం చేస్తుందంటే, వాడి చిదాభాసుల్లో నుంచి వాడి దగ్గర ఒక వెలుతురు ఉంది. ఎటువంటి వెలుతురు అంటే, మూడు మూసుకున్న వెలుతురు. వాడి దీపాన్ని కూడా సత్వరజస్తమ గుణాలతో మూసేశాడు. అందుకే ప్రజ్ఞానం ఎవడికి కనపడదు. ఎవడికి కనపడుతుందంటే, ఎవడా తెర తీసేస్తాడో. ఎవడు తీయగలడు అంటే కేవలం రామనాథం గారే తీయగలడు. ఇంకొకడికి ఆ తెర తీసే అధికారం లేదు, వాడికి తెలియదు. అక్కడ ఏదైనా ఉందంటే కదురా నువ్వు తీయాలి కదా. నువ్వే ఆల్రెడీ మూసేసుకున్నావు. ఎవడికి వాడు? ఎందుకు మూసుకున్నానండి? కోతి ఎందుకురా కుండలో చేయి పెట్టింది? కుండలో చెయ్యి పెట్టడం ఎందుకు? దాంట్లో గింజలు తీసుకోవడం ఎందుకు కదా. చిన్నప్పుడు మార్జియానా అని ఒక చిన్న నాన్ డీటెయిల్ ఉండేది, 6th క్లాస్ వాళ్ళకో 5th క్లాస్ వాళ్ళకో. అందులో ఆమె అంటుంది, తోడుగోడలు వచ్చి నన్ను తాసు అడుగనేలా అడిగినే చూడు, ఆమె ఏం కొలుస్తుందో అనేది వచ్చి నేను చింతపండు అంటించనేలా, ఆ చింతపండుకు ఒక వజ్రం తగులుకొని రానేలా, నేను ఆ సంగతి నా భర్తకు చెప్పి నువ్వు కూడా తీసుకురాపో అని పంపించనేలా, ఈ ఇక్కట్లు రానేలా అంటుంది. అంటే నువ్వు మొదటే కుండలో ఎందుకు చేయి పెట్టావు? కుండలో చేయి పెట్టి తీసుకుని నాకు ఎందుకండి ఈ సత్వరజస్తమో గుణాలనే చీకటి అద్దుకుంది, నేను ఎందుకండి శరీరం ధరించి మనిషిలాగా వచ్చాను? నువ్వు జ్ఞానంలో చూడగలిగితే నీదంతా పోతుందిగా. పేక మేడలు ఎట్లా కూలిపోతాయి? నిజంగా మేడలు కూలగొట్టాలంటే ఇంతమంది మనుషులు కావాలి కదా. గొడ్డలో గురుపమో గడ్డపారో ఏవో అట్లాంటివన్నీ జేసీబీ అన్నా కావాలి. ఇల్లు కూలగొట్టాలంటే, పేకతో కట్టిన ఇల్లు కూలగొట్టాలంటే ఒక్క పేక తీసేస్తే చాలు, మొత్తం ఇట్లా కూలిపోతుంది. పేకతో మేడ కట్టండి, పిల్లలు కడుతుంటారు కదా. పేక మేడలు ఎట్లా కూలిపోయినాయి అంటే, ఈ 3 తెరలు నీ దీపానికి అంటించిన 3 తీసేసుకుంటే ఒక్కసారి తీసేస్తే చాలట. మళ్ళీ అవి వెతుక్కోవు, ఈ జన్మలో అతుక్కోవు. ఒక్కసారి తీసేసుకోరా, ఈ గాఢాంధకారం బతుకుపోతుంది. దీపం నీ లోపల ఉందిరా,
అందుకని నీకు జ్ఞానమే ఉంది, ప్రజ్ఞానం లేదు అని చెప్తా. లేదని అన్నావు, ఉన్నది నువ్వు మూసేసుకున్నావు కదా. ఉన్నదాన్ని నేనన్నీ మూసేసుకుంటే నాకు ఎట్లా వస్తుంది? లేదు, రాదు. నువ్వు తీసుకో. మరి అది నామరూప క్రియలే భేదము కలిగించి నీకు ఈ భేదం ఎందుకు వచ్చింది అంటే నువ్వు ప్రజ్ఞానం బ్రహ్మవి. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే డెన్సిటీ, సాంద్రత ఉండాలి. మీ ఇద్దరికి మధ్య ఖాళీ ఉండకూడదు, వాళ్ళిద్దరికి మధ్య ఖాళీ ఉండకూడదు, మొత్తం కలిసి సాలిడ్. ఎంత ఖాళీ ఉండకూడదంటే అన్యమైన వస్తువు ఏదైనా అక్కడ గుచ్చడానికి కూడా. దుర్యోధనుడు అన్నాడు కదా, గుండు సూది మనమోపినంత భాగం కూడా భూమిని ఇయ్యను అన్నాడు. అంత వాడికే కావాలట, వాడే పెట్టుకుంటాడు కదా. అసలు పాపం ఎందుకో ఆ రోజుల్లో కృష్ణుడికి ధర్మరాజుకి తెలియలేదు. కానీ ఒరే, సూది మనమోపినంత భాగం కూడా మాకు ఇవ్వనన్నావు కదా, నువ్వు సూది మనమోపినంత భాగం కూడా లేకుండా ఈ భూమండలం అంతా వ్యాపించరా అన్నారు కదా. వాడు వ్యాపించలేడు. ఏం వ్యాపించిందో తెలుసునా? దుర్యోధనుడి సంగతి. నవఖండ మహీమండలాధిపతి వాడు. 9 ఖండాలట, మనకు తెలిసినవి 6 ఖండాలే. వాడు నవఖండ మహీమండలాధిపతి అయి 6 ఖండంబులు తానేలుచు 3 ఖండంబులు వారి చేత కప్పంబులు కొనుచు. కన్నుల చింతామణి, చేతుల స్పర్శవేది, పాదముల పద్మరేఖలు అవి ఉన్నాయి దుర్యోధనుడికి. అంటే వాడి అహంకారం వ్యాపించింది నవఖండాలకి. వాడు వ్యాపించలే. వాడే వ్యాపిస్తే వీళ్ళు సూది మనమోపినంత అడగరు. ఎందుకని? ఆ చోటు కూడా వాడే ఉంటాడు. ఇంకా అడిగేవాడు ఇచ్చేవాడు ఇద్దరు ఉండరు. పాపం కృష్ణుడికి అర్జునుడికి ఆ మాట తెలియలే. ధర్మరాజుకి తెలిసి ఉంటే, పురే నువ్వు అంత వ్యాపించావా, నువ్వు అవన్నీ నువ్వే అయిపోయావు, నీ అధికారం కాకుండా నువ్వే అయిపోతే మేము అడగం. ప్రజ్ఞానం బ్రహ్మలాగా అది అయిపోవాలంటే ప్రజ్ఞానం కావాలి. ప్రజ్ఞానం అయిన వాడికి భిన్నంగా ఇంకోటి కనపడడు, ఇంకోటికి ఇచ్చే పని లేదు. అర్థమైందా? నామరూపక్రియలు. నామరూపక్రియలంటే దేహం, జీవుడు. ఇవి జగత్తును, దేశకాల వస్తువులు నీకు భిన్నంగా చూపిస్తున్నాయి. కళ వచ్చిందంటావు కదా, కల్లో నువ్వు తప్ప ఎవ్వరూ లేరు. నీవే ఆలోచనలతో ఒక రూపాన్ని కల్పించి ఆ రూపానికి తగ్గ క్రియను కల్పించి నీవే చూస్తున్నావు. కల్లో బొమ్మలు ఎలా ఆడుతున్నాయిరా? ఎవరు ఆడిచ్చారు? ఎవరు సృష్టించారు? ఎవరు ఆడించారు కదా. కళలో బొమ్మలన్నీ కదిలినాయా? బొమ్మల్లాగా ఉన్నాయా? కదిలినాయి. కళలో చెట్టు కనిపించింది. పూర్వ సంస్కారంలో, అంటే ఇంతకుముందు నీకు తెలుసు చెట్టు నీడ ఇస్తుంది అని. పూర్వ సంస్కారంలో చెట్టు నీడనిస్తుంది, పండ్లు ఇస్తుంది. కళలో చెట్టు కూడా నీడనే ఇస్తుంది, పండ్లను ఇస్తుంది. కళ్ళలో పాము కనిపించింది, పాము కాటే ఇస్తుంది. అది పూర్వ సంస్కారం. నీకు అది ముందే తెలుసు. ఎప్పుడు ముందు? నిద్రపోకముందు. నిద్రపోకముందు నీకు చెట్టు చెట్టుగానే, పుట్ట పుట్టగానే, పాము పాముగానే. భౌతిక ప్రపంచంలో నువ్వు అట్లాగే కదా చూస్తున్నావు. ఏమ్మా కళలో ఏమ్మా పాము కరిచింది, కళలో పాము సింహంలా గర్జించలేదు. సింహం గర్జిస్తుంది, పాము గర్జించదు. ఎక్కడ? ఇలలో కూడా గర్జించదు. అందుకని ఇలలో ఏం జరుగుతుందో, ఇలలో నీకెవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో, ఇలలో నీవు ఎవరి వల్ల అయితే సుఖాన్ని పొంది దుఃఖాన్ని పొందావో, ఎవరి వల్ల అయితే అసూయ, ఈర్ష్య, ద్వేషాలు ఉన్నాయో, సేమ్ కళలో వాళ్ళే అలాగే నీకు కనిపిస్తారు కదా. ఎవరికైనా కళలో చూడండి, ఈ అమ్మాయి కళలో ఈ ఇంటి వాళ్ళు ఎవరైనా వచ్చి కళ వస్తుందా ఆమెకి? మీకు మీ ఇంటి వాళ్ళందరూ నా కళలో కనిపించారంటుందా? ఎవరి కళలో ఎవరు వస్తారు? వాళ్ళకు సంబంధించిన వాళ్ళే వస్తారు. వాళ్ళు ఎలా ఉంటారు అంటే, వాళ్ళ బిహేవియర్ వీళ్ళలో ఎట్లా ఉందో
ఇక్కడ గయ్యాళి వాళ్ళు ఎవరైనా ఉంటారో కళలో చాలా సాఫ్ట్ నేచర్ ఉంటుందా వాళ్ళకి? ఏంద్రా కళలో కూడా అట్లాగే ఉంటారు. ఇప్పుడు నేను ఇట్లా కళ్ళు నీళ్లు తుడుచుకుంటూ ఉన్నాను అనుకో, నన్ను ఇట్లాగే మీరు చూశారనుకో, మీ కళ్ళలో నేను వచ్చానంటే అప్పుడు కూడా నేను ఇట్లా తుడుచుకుంటూ ఉంటా. ఎందుకని? ఏం కళ్ళలో కూడా నాకు కళ్ళల్లో నీళ్లు రావాలా? అంటే నా కంట్లో ఏమి రోగం ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ మీరు మీ మనస్సులో ఊహించుకుని మీరు చిత్రాన్ని సృష్టిస్తున్నారు. అది చెప్పడానికి పరమాత్మ మన ఇంతమందిని మనని సృష్టించాడంటే మీకు ఎందుకర్రా అనుమానం? మీ కళలో మీరు ఆఫ్టర్ ఆల్ మామూలు మనుషులు కదా, పోనీ ఒక కళగని వదిలేస్తున్నారా? రోజో కలగనమంటే కంటారు, మేం కనమంటే కనరమ్ము, మీ ఇష్టం వస్తేనే కంటారు. కళ ఎవరికి ఇష్టం వస్తే? నీకు ఇష్టం వచ్చి నీకు ఇష్టం వచ్చినట్టు కలగంటుంటే, నీ ఇష్టం వచ్చిన మనుషుల్ని కల్లోకి తెచ్చుకుంటుంటే, పరమాత్మ వాడికి ఇష్టం వచ్చినట్టు ఈ ప్రపంచాన్ని సృష్టించుకుని అక్కర్లేదంటే తీసి పారేస్తే నీకేం బాధ? నీ కళ నువ్వు ఎందుకు ఎండ్ చేస్తున్నావు? కళను అట్లాగే కంటిన్యూ చేయి. ఓ గంట కలగనొచ్చు కదా, కొంచెంసేపే ఎందుకు కలగంటావు? వాడినేమో సృష్టి ఎందుకు చేసావు, నువ్వు ఎందుకంతా నాశనం చేస్తున్నావు? నీకు పని లేదా? సృష్టి చేయటం నాశనం చేయటం ఇదే పంగా అని వాడిని తిడతావు కదా. వాడిని తిట్టబోయే ముందర నువ్వు తిట్టుకోరా. నీ మీద నువ్వు పని చెయ్యవు ఏమ్మా? సృష్టికి పూర్వం ఆత్మగా ఉన్న నీకు నీ వాసనలే నామరూప వృత్తులు ధరించి నీకంటే భిన్నంగా కనబడుతున్నాయి. అది ఆభాస, నీవు సత్యం. అది సృష్టి, నీవు నీ సృష్టి. నీవు నీ సృష్టి, నీవు ఆత్మవు, మరొకటి లేదు. కాబట్టి అది అద్వైతం. ఏమా? మెటీరియల్ వరల్డ్లో ప్రతి వస్తువు పంచభూతాత్మికం. నీ భావనా ప్రపంచమే పంచభూతాలతో సంఘటితమై నీకు ద్వైతంగా గోచరిస్తున్నది. అదే కదా ఇచ్చా జ్ఞానంలో లేకుండా క్రియలో నీకు వస్తోంది. అణువులన్నీ కలిస్తే జనరేషన్, అణువులన్నీ విడిపోతే డీజనరేషన్ కదా. ఈ జనరేషన్, ఈ పీడి అంటాం. అంటే ఈ తెగ కదా, తెగ కూడా కరెక్ట్గా సరిపోదు. ఈ జాతి కదా, వీళ్ళంతా తర్వాత కొన్నాళ్ళకి ఏమైపోతారు? మరొక జాతిగా వీళ్ళు వస్తారు. ఇది జనరేషన్. జనరేట్ అయింది అంటే ఏమిటి? శక్తి జనరేట్ అయింది, పుట్టింది. అది డీజనరేట్ అయింది, చచ్చిపోయింది. అంతే కదా. అవి అణువులన్నీ జనరేట్ అయితే, అణువులన్నీ కంపోజ్ అయితే ఒక వస్తువు తయారవుతుంది. అన్నీ డీకంపోజ్, చచ్చిపోయిన తర్వాత ఏమైపోతాయి? ఏ అణువుకు అణువు విడిపోతాయి. అది మరణం. రెండు లేవు. మా గురుదేవులు మాకు ఈ విషయాన్ని ఎట్లా చెప్పారంటే, అప్పట్లో ఈ బల్బులు ఉంటాయి చూడు, చిన్న 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 బల్బులు, డెకరేటివ్ బల్బ్స్ వచ్చిన కొత్తల్లో, అప్పటికి ఇంకా కరెంట్ ఉంది కానీ అట్లాంటి బల్బులు ఎక్కడో సిటీస్లో అలంకార్ థియేటర్ అనేది ఒక థియేటర్ దగ్గర వరుసన వాళ్ళ పిట్టగోడల మీదంతా అట్లా వేసేశారు. దాంట్లో ఒక నెమలి బొమ్మ వేశారు. ఆ నెమలి ఒకసారి లైట్, ఇప్పుడు మనం లైట్లు వెలుగుతాయి కదా మనకు, డెకరేటివ్ బల్బ్స్ అన్నీ, అవి ఎట్లా నడుస్తున్నట్టు కనపడుతున్నాయో మీకు తెలుసునా? ఒక బల్బు వెలుగుతుంది, ఒక బల్బు ఆరిపోతుంది, మళ్ళీ ఇంకొకటి వెలుగుతుంది, ఇంకొకటి ఆరిపోతుంది. వాడు అట్లా పెట్టుకుంటాడు. ఇది వెలిగినప్పుడు ఇది ఆరిపోయి ఉంటుంది కదా, మళ్ళీ ఇది వెలిగేటప్పటికి ఇది నడిచినట్టు మనకు కనపడుతుంది. ఈ ప్రపంచం రన్ అవుతోంది అని మీరు అంటున్నారు, ఇది రన్ అవటం లేదంటాడు పరమాత్మ. ఒకడు పుట్టాడు, ఒకడు చచ్చాడు, ఒకడు పుట్టాడు, ఒకడు చచ్చాడు.
అసలు గురుదేవులు ఎంత గొప్పవాళ్ళర్రా, మాకు ఎట్లా పాఠాలు చెప్పారా, అంత మహానుభావుడు. అంటే ఇప్పుడు మీరు ఈ డెకరేటివ్ బల్బ్స్ చూస్తున్నారు, కానీ మాకు అవి వచ్చిన కొత్తల్లో అవి ఎట్లా నడుస్తున్నాయో తెలిసేది కాదు, మాకు కూడా తెలిసేది కాదు. ఎందుకంటే మేము అసలు కరెంటు లేకముందు మేము ఇప్పుడు చదువుకున్న వాళ్ళం. దీపాలు పెట్టుకుని లాంతర్లని ఉండేవి, దానికి 2 కడ్డీలు ఉండేవి. ఆ కడ్డీల దగ్గరంతా చీకటి, అటు ఇటు మాత్రమే కూర్చొని చదువుకోవాలి. మేము ఇట్లా కూర్చొని చదువుకోవాలి. ఒక్కొక్కసారి ఈ వెంట్రుకలు ఈ లైట్ ఇట్లా డోమ్ ఉంటే అక్కడి నుంచి ఏదో వేడి శాఖం వచ్చేది, ఈ జుట్లంతా కాలిపోయేది. మేము ఇట్లా తల వంచుకొని చదువుకుంటుంటే అటువైపు మా తమ్ముడు, ఇటువైపు నేను చదువుకోవాలి. మా అక్క కూడా కూర్చుందనుకో, ఇద్దరం కూర్చుంటే ఇది కనపడి చావదు కదా. మీలాగా ఇట్లా లైట్లెస్, మీరంతా చాలా అదృష్టవంతులు. అందుకే మీ చదువు కూడా చాలా అదృష్టంగా ఉంది. మేము అట్లా చదువుకున్న వాళ్ళం. అప్పుడు మాకు ఈ ఈ డెకరేటివ్ బల్బ్స్ ఎట్లా ఉండేవంటే, నెమలి బొమ్మ వేశాడు మా గురుదేవులు, మాకు చూపించింది మీకు చెప్తున్నా. ఒకసారి లైట్ వెలిగినప్పుడు నెమలి మరోవైపు చూస్తుంది, ఒకసారి దాని మూతి ఇటు తిప్పుతుంది, మళ్ళీ ఇటు తిప్పుతుంది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది. అసలు ఎట్లా కదులుతున్నాయి ఈ బల్బులు మాకు తెలిసేది కాదు. నెమలి నిజంగా అటు ఇటు తల తిప్పుతోందా, మరి మాకు తిప్పుతున్నట్టు కనపడుతున్నది. అంటే వాళ్ళు ఎట్లా బల్బులు పెట్టారో, ఏవి ఆరబెట్టారో నాకు తెలీదు. అది మాత్రం అందుకే నేను ఆ ఉదాహరణే రాశాను ఇక్కడ. నెమలి పింఛం ముడుచుకుంటే రంగులు కనిపించవు, విచ్చుకుంటే రంగులు కనిపిస్తాయి. ముందు అవ్యక్తంగా ఉన్నవే వ్యక్తమైనాయి, కొత్తగా ఏమీ రాలే. అసలు కొత్తగా వాడెవడు అక్కడ ఉండడు, కొత్తగా బల్బులు పెట్టడు. అదే ఇది సత్, దాని శక్తే చిత్తు, అదే ప్రపంచము, అదే జీవుడు. సచ్చిత్తులు వేరుగా ఉండవు. ఒక చీకటి గదిలో సోఫాలు, కుర్చీలు, అనేక వస్తువులు ఉన్నాయి. లోపలికి వెళ్ళి నువ్వు వాటికి చూడలేవు. నీకు 6x6 విజన్ ఉంది, వాటికి మేము కనిపించకూడదు అనే నియమం లేదు. సోఫాలు, కుర్చీలు వీడికి నేను కనిపించకూడదు, దాక్కున్నామని అవి అనుకోలే. మరి ఎందుకు కనిపించలేదు? మీ ఇద్దరికీ అనుసంధానం చేసే వెలుగు లేదు. లైట్ వేయగానే వస్తువులు కనిపించాయి. అంతకు ముందున్న చీకటి ఎక్కడికి పారిపోయింది? చీకటి స్థానంలోనే వెలుగొచ్చింది. చీకటి పోయింది, వెలుగొచ్చిందంటావు కాదు. వెలుగు చీకటిని మింగేసింది దాని లోపలికి. మళ్ళీ వెలుగు పోగానే చీకటి మళ్ళీ వెలుగును మింగేసింది. ఒక కాలంలో ఒకళ్ళే ఉంటారు. ఏమ్మా, చీకటి వెలుగులు పరస్పర భిన్నాలు. అది ఇదైందంటే ఇది అదే. ఆ వెలుగే చీకటి కాగలదు, ఆ చీకటే వెలుగు కాగలదు. అట్లా నీకు ఆత్మ అనాత్మ అని రెండంటున్నావే. చీకటి వెలుగు ఎలాగైతే వేరువేరుగా కనిపిస్తూ అవన్నీ రెండు ఒక జాతికి చెందినవో. పాలల్లో నీళ్లు కలుస్తాయరా? పాలల్లో నూనె కలుస్తుందా? మరి పాలల్లో నీళ్లు కలుస్తుంటే పాలు తెల్లగా ఉంటాయి, నీళ్లు నల్లగా ఉంటాయి. నల్లగా ఉండవులే, నీళ్ళకి ఏం రంగు లేదు, పౌడర్లెస్ కదా, కలర్లెస్ నీళ్ళు అంటే అదే కదా. అయినా ఇవి రెండు కలుస్తాయి. దాన్ని బట్టి వాళ్ళు ఏమనాలి? అవి వేరువేరుగా కనిపించినా అవి ఒక జాతి. ఒక జాతి అయితే కలుపుకుంటుంది, సజాతి కలుపుకుంటుంది, విజాతి కలుపుకోదు. అట్లా చీకటి వెలుగు నీకు డిఫరెంట్గా కనపడతాయి. వెలుగేమో అన్నిటినీ చూపిస్తుంది, చీకటేమో అన్నిటినీ మూసిపెడుతుంది. అయినా ఇవి రెండు ఒక జాతివి. అందుకని అది దీన్ని మింగగలదు, ఇది దాన్ని మింగగలదు. ఎవరు మా శక్తివంతులైతే వాళ్ళు ఇంకో దాన్ని మింగేస్తారు. అట్లా ఆత్మ అనాత్మ నీ దగ్గర రెండు ఉన్నాయి. ఇది అనాత్మ, ఈ నాది పనికి మాలింది, దీన్ని తీసి అవతల పారేద్దాం అనుకోవాకు. ఎందుకంటే దీన్ని తీసి అవతల పారేద్దాం అనుకుంటే అది కాకుండా ఇదొకటి ఎక్స్ట్రా ఉండాలి. అప్పుడు అద్వైతం కాదు. అద్వైతం ఎట్లా అవుతుంది? అద్వైతం అంటే ఏమిటి? రెండో ఉండకూడదు.
ఇప్పుడు నాది నేను మీరే రెండు రెండు చెప్తున్నారు కదండి, మమ్మల్ని దుంపతెంచుతున్నారు ఇన్ని రోజుల నుంచి నాది నేను అని. ఆ నాది నేను ఎలాంటివంటే చీకటి వెలుగుల్లాంటివిరా, అవి ఒక జాతివే. నేను బ్యాక్గ్రౌండ్కి పంపిస్తే నాది ఫ్రంట్కి వచ్చి ఆట ఆడుతూ ఉంటుంది. వస్తుందేరా? దీన్ని బ్యాక్గ్రౌండ్కి పంపిస్తే అది వస్తుంది. అంటే ఇవి రెండు వేరు వేరుగా ఉండవు. నీకు ఇప్పటి వరకు ఏమనుకున్నావు? నేను వేరు నాది వేరు. ఇప్పుడు అట్లా రెండు లేవు. ఇంకా కాస్త పైకి వెళుతున్నారు మీరు, బాగా అర్థం చేసుకోండి. ఏమ్మా ఆ చీకటే వెలుగు కాగలదు. నీకు దేవుడు తెలుసునా అని అడిగితే నాకు తెలియదంటావు. దేవుడు అంటే నీ దృష్టిలో వెంకటేశ్వర స్వామి, భద్రాచల రాముడు, విజయవాడ కనకదుర్గ. నా దృష్టిలో వసతి దివ్యతి, ఉనికి ప్రకాశము, అది నీవే. నాకు తెలియదనే అజ్ఞానం అనే చీకటిని నువ్వు వేసుకున్నావు. జ్ఞానం కలిగితే నీకు అజ్ఞానమే జ్ఞానంగా తెలుస్తుంది. అర్థమైందా? ఆలోచనకు ప్రత్యయము అని పేరు, శబ్దానికి మాట అని పేరు. బల్ల ఉన్నది, కుర్చీ ఉన్నది, పాము ఉన్నది, ప్రపంచం ఉన్నది అన్న వాక్యాల్లో బల్ల, కుర్చీ, పాము, ప్రపంచము విడివిడిగా ఉన్నాయి. ఏమా? ఉన్నది అన్నది ప్రత్యయం. బల్ల, కుర్చీ, పాము, ప్రపంచం మాట నీ ఆలోచనలో ఒక వృత్తి జనించింది, తదనుగుణంగా మాట సృష్టించబడింది. దాన్ని శాస్త్రము ఆత్మైక ప్రత్యయ గోచరము, ఆత్మయే ప్రపంచంగా వృత్తిని ఊహించి తదనుగుణంగా శబ్దాన్ని సృష్టించి ప్రపంచంగా చూస్తోంది. నీకు ఒక సంకల్పం వచ్చింది, ఆ సంకల్పాన్ని ఎలా మాట్లాడితే వీళ్ళకి అర్థమవుతుంది అన్నప్పుడు నువ్వు భాషని ఆధారంగా చేసుకున్నావు. నా భావాన్ని నీ బ్రెయిన్కి ఎక్కించడానికి, ట్రాన్స్మిట్ చేయటానికి నేను భాష అనే దాన్ని తీసుకున్నా. ఆ భాష అనేది నా భావం కాదు. నా భావాన్ని యాజ్ ఇట్ ఈజ్ నీ బ్రెయిన్లో దింపాలంటే నేను ఎన్నో రకాల పదాలను ఉపయోగించాలి. అర్థమవుతుందా కదా? ఆ పదాలు నీ లోపల దిగితే కంఠస్థం చేస్తే నీకు రాదు. ఇప్పుడు పిల్లలకి చదువు ఎందుకు రావట్లేదు అంటే వీళ్ళన్ని కంఠస్థాలు చేస్తున్నారు. కంఠస్థం చేస్తున్నారంటే బట్టి కొడుతున్నారు. యాజ్ ఇట్ ఈస్ ఆ పదాలు. ఎప్పుడైనా ఒక పదం మిస్ అయిపోయిందనుకో, ఎక్కడా మిస్ కాక్కర్లే. ఎంత చిన్నగా అంటే రామునితో కపివరుండిట్లనియే అని ఉంది ఒక చోట. రామునితో ఒక సెకండ్ ఆపాలి. కపివరుండిట్లనియే, ఆ కోతుల రాజైన వాడు ఆ సుగ్రీవుడు ఇట్లా మాట్లాడాడు అని చెప్పాలి. ఇది భావం. కానీ రాముని తోక ఇవరుండిట్లని ఏ అన్నట్టు ఒకటి. రాముని తోక ఆపాడు వాడు కూడా. ఇంకా రాముడికి తోక వస్తే పైగా పివరుండవుడు ఏమవుతుంది? భాష భావాన్ని సరిగ్గా నీ దగ్గరికి పంపించడానికి. ఎందుకంటే భావం నిరాకారం, భాష సాకారం. వాళ్ళు అడిగిన ప్రశ్న ఏమిటి? నిరాకారమైన పరమాత్మను సాకారమైన నేను ఎలా గుర్తించను? నీ దగ్గర నిరాకారాన్ని అనునిత్యంగా సాకారం చేస్తూనే ఉన్నావు. ఇందా నుంచి నేను చేస్తున్న పని ఏమిటి? నాకు ఏ భావంతో వచ్చిందో ఆ భావాన్ని కదా రకరకాల ఈ పదజాలమా నా గురువు నాకు పెట్టింది కాదు కదా. ఆయన ఇంకో పదజాలంతో నా బ్రెయిన్లోకి ఎక్కించారు. నేను వేరే వేరే అంటే నేను పైగా ఆయన నాకు ఏ భాషలో చెప్పారో నేను మీకు ఏ భాషలో చెప్తున్నాను, భాష కూడా వేరే కావచ్చు. అర్థమైందా? అందుకని ఈ పదాలతో మీకు సంబంధం లేదు, పదాలు సంబంధం లేదు. ఆత్మైక ప్రత్యయ గోచరం, ఆత్మయే ప్రపంచం. ఇది చెప్పేశాను మీకు.
వృత్తిని ఊహించి తదనుగుణంగా శబ్దాన్ని సృష్టించి ప్రపంచంగా చూస్తున్నది. విశేషం ప్రపంచం, స్ఫురణ సామాన్యం. విశేషం ప్రపంచం, విశేషం అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలన్నీ భావం కాదు, భావం సామాన్యం. ఎందుకంటే నా గురువు నాకు ఏ భావాన్ని ఇంకో భాషలో ఎలా నాకు ఎక్కించారో మీకు నేను ఎలా ఎక్కిస్తున్నానో ఆ భాష కాదు, భావం మాత్రం అదొకటి. విశేషం నా భాష మాత్రం విశేషం. మీరు కూడా ఇంకెవరికన్నా చెప్పేటప్పుడు ఇంకా తేలిక భాషలో చెప్తారేమో, భావాన్ని ఎక్కించిన భావాన్ని మార్చడానికి వీలేదు. అది సామాన్యం. సామాన్యం మారదు, విశేషం మారుతుంది కదా. అసలు ఈ పుస్తకం ఒక విజ్ఞాన సర్వస్వం రా. ఎవరో చదువుకున్న వాళ్ళకి ఎప్పుడు ఉపయోగపడుతుందో చెప్పలేదు, కానీ నేను ఇది చదువుకున్నప్పుడు నేనే ఆనందపడుతున్నా, గురుదేవా ఇటువంటి భావాల్ని రాయించారా మీరు అని. స్ఫురణ సామాన్యం. నువ్వు చూస్తే ప్రపంచం కనిపిస్తుంది. ప్రపంచం తానున్నానని చెప్పలేదు, నీకు సత్తా ఉన్నది, నీ జ్ఞానానికి అది గోచరిస్తున్నది. రోడ్డులో ముళ్ళ కంచెల స్థానే భవనాలు వచ్చాయి అన్నావు కదా, ఆ భవన నిర్మాణానికి ఒకటి ఆలోచన. ఆ భవనాలు కట్టాడంటే ఎవడో ఒకడు ఆలోచించాడు కదా, దాన్ని నామం అంటాం. ఏమ్మా, దానికి తగిన రూపకల్పన ప్లానింగ్ ఒకడు చేశాడు, ఎగ్జిక్యూట్ ఒకడు చేశాడు కదా. ఆ మూడు జరిగితే ఈ భవనం తయారైంది. ఒకటి నామరూపక్రియలే నీకు భవనంగా కనిపిస్తున్నది, ఆ ఒకడు నీవే. నీవే సృష్టికర్తవు, నీ ఎదుట ఉన్న ప్రపంచం నీ సృష్టి. ఇదే అదేంది అనడంలో నీకు సందేహం ఎందుకు వస్తుంది? సముద్ర జలమే తరంగ బుద్భుత ఫేనాలుగా కనపడుతుంది. సముద్ర జలాన్ని ఎవడు తరంగాలుగా బుద్భుతాలుగా ఫేనాలుగా చేయలేదు, అదే తయారైంది, అదే ఉపసంహరించుకుంటుంది. అలా పరమాత్మ ప్రపంచంగా తానే కనిపిస్తున్నాడు, తానే లయమవుతున్నాడు. ఒక పరి జగములు వెలినిడి, ఒక పరి లోపలికి గొనుచు, ఉభయము తానై సకలార్థ సాక్షియగు అయ్యకలంకుని ఆత్మమూలు నర్ధితలంతున్న గజేంద్రుడు పోతనామాత్రుడు ఈ భావాన్నే పలికించాడు. మనకు 5 ఉన్నాయి చేతికి వేళ్ళు, 5 వేళ్ళు 5 భూతాలు. ఒక పరి జగములు వెలినిడి, ఒక పరి లోపలికి గొనుచు. ఇది సృష్టి. మా గురుదేవులు మాకు చెప్పింది ఇదే. సృష్టి అంటే ఇదమ్మా. నీ 5 భూతాలు ముడుచుకుంటే సృష్టి లేదు. సృష్టి అంటే ఇప్పుడు నా చేతిలో గీతలు. ఈ గీతలు ఎట్లొచ్చినాయో తెలుసునా? మనం మన అమ్మ కడుపులో ఉన్నప్పుడు మనం ఇట్లా ముడుచుకుంటాం, మనకు భయం. చేతులన్నీ ఇట్లా ముడుచుకుంటాం, అట్లా ముడుచుకొని పెట్టుకుంటారు. పుట్టిన తర్వాత కూడా మనకు 2-3 నెలల దాకా మనం ఇట్లే ఉంటాం. మనకు భయం కదా ఈ ప్రపంచం అంటే. భయమైనప్పుడు బిగుసుకుపోతాం. అవి ఈ గీతలు కదా. దీని మీద వాడు ఏదో సాముద్రికం ఏదో వాడు ఇష్టం వచ్చి చేశాడు, వాడికి దోచింది వాడు చెప్తాడు కదా. చెప్తూ ఉంటారు కాలేజీలో పిల్లలు మరీ చెప్తారు, నీకు ఇంకా ఇక్కడ గీతలున్నాయి అక్కడ గీతలున్నాయి ఇరు అంటే అదేదో వాళ్ళకి పెద్ద సైన్స్ తెలిసినట్టు. అంతా పిచ్చిదే, అబద్ధాలు. ఈ 5 భూతాలు కనుక ఓపెన్ అయితే నీ గీతలు కనపడతాయి. 5 భూతాలు ముడుచుకుంటే లేవు. ఇది ప్రపంచం. ఎంత ఈజీగా చెప్పేశారో గురుదేవులు చూడు. ఒక పరి జగములు వెలినిడి, ఒక పరి లోపలికి గుంచు, ఉభయము తానై. ఈ ఇస్తుందే, ఈ 2 పనులు ఇదే చేస్తోంది. సకలార్థ సాక్షి అయి అకలంకుని ఆత్మమూలు నర్ధితలంతునన్నాడు గజేంద్రుడు. పోతనామాత్యుడు అది రాశాడు అట్టా ఏంటి ఏమ్మా. పరమాత్మగా ఉంటే సత్యం సామాన్యం, ప్రపంచంగా ఉంటే మిథ్య ఆభాస. ఇప్పుడు అర్థమైందా అని అడిగాడు. క్వశ్చన్ 80 కంప్లీటెడ్. టైం కూడా మనకు కరెక్ట్గా సరిపోయింది. ఆయన ఈరోజు చెప్పవలసిన పాఠం చెప్పేశారు. ఓం తత్రాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ
కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః సర్వో భద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఏమో డౌట్స్ లేవనే అనుకుంటున్నాను.